మరి దేవుని నివాసం మనుషుల్లో ఉన్నదా? దేవుని నివాసం అనగానే మనకేం గుర్తొస్తదండి? సంఘమని, గుడని, చర్చని గుర్తొస్తది. కదండీ! సామాన్యంగా దేవుని నివాసం అంటే అదే అనుకుంటాం. మరాయన జగత్ రక్షకుడు కదా! మహాలోకాల్ని కలుగజేసిన మహాశక్తి కదా! ఆయనకి నివాసం అవసరమా? ఆయనకి ఆ యొక్క శక్తికి కూడా నివాసం కావాలా? అనునిత్యము ఈ యొక్క మహా విశ్వాన్ని తన కనుసన్నలతో కాపాడుతున్నాడు కదా! మరి ఆయనకే ది గ్రేట్ అట్రాక్టర్ అని కూడా మరి ఈ యొక్క సమాజం, శాస్త్ర ప్రపంచం పేరు పెట్టింది. దేవుడని ఒప్పుకోలేక కనబడిన మహాశక్తి ది గ్రేట్ అట్రాక్టర్ అనే మహాశక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది అని కూడా శక్తికి వారు ఆ పేరు పెట్టడం జరిగింది. మరి ఆ నివాసానికి ఆ యొక్క శక్తికి నివాస స్థలం కావాలా అంటే దేవుడే స్వయంగా తన యొక్క కొలతలు మరి చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. మరి దావీదు గారు, సొలొమోను గారు దేవాలయం కట్టాలనుకునేటప్పుడు వారి ప్రేమ గొప్పది. అయినప్పటికీ దేవుడు వారు కట్టాలనుకుంటున్నప్పుడు వారితో చెప్తున్న మాట ఏంటంటే ఆయన మనసులో మాట, "ఆకాశ మహాకాశాలు పట్టజాలవు. నీవు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదువు? ఆకాశ మహాకాశాలే నన్ను పట్టజాలవని" చెప్పేశారండి. అంటే మరి పట్టజాలవని చెప్పినా కూడా వారు కట్టారేంటి? అది సందేహం మనకి రాక తప్పదు. ఏండి? కనుక శక్తికి నివాస స్థలం కావాలంటే కావాలండి. అలాగే ఆయనకి ఈ ఆకాశ మహాకాశాలు పట్టజాలం అని కూడా చెప్పేశాడు. అంటే మరిప్పుడు మనం కడుతుంది ఈ ఆకాశ మహాకాశాల్లో ఒక ఆకాశం క్రిందున్న ఈ యొక్క భూమి మీద కదండీ మనం కడతున్నాం. మరి ఇది కూడా పట్టజాలదా? మనం కట్టుకున్న గుడంటే పట్టజాలదనే కదండీ! మరి భూమి మీద అలాగే మరొక మాటలో కూడా ఆయన తేల్చి చెప్పేశారు. ఏంటో తెలుసా? హస్తకృత ఆలయంలో నేను ఉండను. నేను మీకు షార్ట్ కట్‌లో చెప్తున్నాను. ఇది పెద్ద పాఠమే గాని మీకు అర్థం అవ్వడం నాకు అవసరం కాబట్టి షార్ట్ కట్‌లో మీకు సింపుల్‌గా మనం మాట్లాడుకుంటున్నట్టుగా చెప్పుకుంటున్నామండి. మరి అన్నిదా భావించకండి. హస్తకృత ఆలయంలో నేను నివసింపను అని కూడా ఆయన భక్తులకి ఆయన తెలియచేయడం జరిగింది. హస్తకృత ఆలయంలో నేను నివసింపను. అంటే హస్తకృత ఆలయములంటే మరి మన సంఘం కట్టుకుంటాం. దేనితో కడతామండి? మానవులు తమ చేతులతో కడతారు కదా! అంటే మనం కట్టుకునే వాటిలో దేవుడు ఉండను అంటున్నాడు. హస్తకృత ఆలయములలో నేను నివసించను అంటున్నాడు. అసలు మహాకాశాలే నాకు పట్టజాలవు అంటున్నాడు. ఈ మాటలు మనం చూడగలిగితే ఎక్కడున్నాయంటే మీకు అందరికీ తెలుసు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనబడుతదండి ఈ విషయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే మరి సొలొమోను గారు దేవుడు చెప్పిన మాటనే మరలా గుర్తు చేసుకుంటూ, తండ్రి మీరు చెప్పారు కదా మా తండ్రి అయిన దావీదు గారికి ఆకాశ మహాకాశాలే నన్ను పట్టజాలవని అని దేవాలయం కట్టేసిన తర్వాత ఆయన ఏమని అంటున్నారో ఒకసారి చూద్దామండి. సొలొమోను గారి ప్రార్థన అండి ఇది. ఆకాశ మహాకాశమును ఆయన పట్టజాలవు, ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైను నేనేమాత్రపు వాడను. కట్టేసి మళ్ళీ నేనేమాత్రపు వాడను అంటున్నాడు. బంగారు దేవాలయం కట్టి ధూపం వేటికే నేను ఆయనకు మందిరమును కట్టదలిచి ఉన్నాను. మరి ఆ కాలంలో ధూపదీప నైవేద్యములు, అర్చనాచారాదులు, బలులు, ఆజ్ఞలు, వాగ్దానములు ఇవన్నీ ఇజ్రాయేలీలవి, దేవుని పిల్లలవి. వాళ్ళకే ధూపాలు నైవేద్యాలు ఇప్పుడు లేవండి. అవి ఇజ్రాయేలీలైన దేవుని పిల్లలు ఆనాడున్న దేవుని పిల్లలకు మాత్రమే. అది ఆచరణ ధర్మశాస్త్రంగా వారికి ఇవ్వబడిందని మనం చాలాసార్లు క్లాసుల్లో చెప్పుకున్నాం. మీకు గుర్తొచ్చే ఉంటది. వారు ధూపం వేయటికే ఈ మందిరాన్ని కట్టాం తండ్రి, ఇందులో మీరు ఉంటారని కాదు, మీరు ఉండరని చెప్పారు కదా, మీకు పట్టజాలవు కదా, అయినా మేము ప్రేమతో కట్టాం. అయినప్పటికీ మీకు మందిరాన్ని కట్టించేటంతటి గొప్పవాడిని అంటే నేను ఏమాత్రపు వాడినని తను తగ్గించుకుంటూ, నిజమే కదా, ఆయన ఆకారం సైజ్ చెప్పిన తర్వాత ఎలా కట్టగలం? మనిషి చూస్తే 6 అడుగుల ఆకారం భూమి మీద ఉన్నాడు. ఆకాశ మహాకాశాలే పట్టజాలం ఉన్నప్పుడు ఎలా నేను కట్టగలను? నేను ఏమాత్రపు వాడిను అంటూ ధూపం వేటికే తండ్రి మీకు మందిరాన్ని నేను కట్టతలుచున్నాను. ధూపం వేసినప్పుడు
అంటే దోపాలు అప్పుడు ఆ కాలంలో నైవేద్యాలు, బలులు అర్పించేటప్పుడు దేవుడు తన దృష్టిని ఆ స్థలంపై నిలిపి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ దేవుని పిల్లలపై దృష్టి నిలిపి వారిని పట్టించుకుంటాడని మాత్రమే వారు కట్టి అక్కడ దోపాలు వేయడం జరిగింది. నామ ఘనత కొరకు కట్టడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే. ధూపం వేటికే నేను ఆయనకు మందిరం కట్టతలుచున్నాను అని చెప్తూ మరి సొలొమోను గారి ప్రార్థన మనకు అక్కడ కనబడుతుందండి. తండ్రి నీకు అనుదృష్టి ఈ స్థలంపై నిలుపు, పరలోకంలో అత్యున్నత సింహాసనంపై దేవుడు ఉన్నాడు అని మనం చదువుకున్నాం. మరి ఆయన భూమి మీద ఇశ్రాయేలీలతో పాటు ఏమని ఆయన మాట్లాడుతూ దావీదు గారు దేవాలయం కట్టాలని అనుకునేటప్పుడు దేవుడు తన కొలతలు చెప్తూ మరలా ఏమంటారంటే, ఇంతకాలానికి నా కోసం నువ్వు ఆలోచించావు దావీదు, అందుకే నీవు నా ఇష్టానుసారుడైన మనుషుడవు అనడం జరిగింది. ఎందుకు దావీదుని దేవుడు ఇష్టపడ్డాడు? దావీదు కోసం దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడవు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడమని ఎందుకు అన్నాడో తెలుసండి? యాక్చువల్లీ దేవునికి మందిరం అవసరం లేదండి. ఆయన ఆల్రెడీ పరలోకంలో ఆయన ఉన్నారు. ఆయన కట్టుకున్న దేవాలయంలో ఆయన ఉంటాడు తప్ప, అంత పెద్ద ఆకారానికి లేదా అంత మహాశక్తికి కట్టే శక్తి మన దగ్గర లేదనే దేవుడు తెలియచేస్తున్నాడు. అంటే శక్తికుడు నివాసస్థలం కావాలి గానీ అది మనం కడితే నరమాతులు కట్టలేరని చెప్పేశాడు. గానీ ఆ కట్టాలనే ఆలోచన దావీదుకి వచ్చేటప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, దేవుడనే మాట మనం చూస్తే దావీదు గారి మాట కాదని లేక కట్టండి అనడం జరిగింది. అలాగే దావీదు గారి చేతులు రక్తంతో నిండిపోయి ఎన్నో యుద్ధాలు చేశాడు కదండి. 40 ఏళ్ళు ఘోరమైన యుద్ధాలు. దేవుని పిల్లల్ని కాపాడడం కోసం, ఇశ్రాయేల్ కోసం యుద్ధాలు చేశాడు. అందుకే దేశం నెమ్మదిపరిచాడు. సొలొమోను గారి కాలంకి వచ్చేసరికి యుద్ధాలు లేకుండా అయిపోయాయి. 40 ఏళ్ళు మళ్ళా వాళ్ళు నెమ్మదిగా ఇశ్రాయేలీలు ఉన్నారని మనం చదువుకుంటాం చరిత్రలో. మరి అటువంటి దావీదు గారిని ఆలోచన వచ్చినప్పుడు, దావీదు నీకు ఆలోచన వచ్చింది గాని నువ్వు కట్టొద్దు, నీ చేతులు రక్తంతో నిండిపోయి నీ కుమారుడైన సొలొమోను కడతాడు అని చెప్పడం జరిగింది. సొలొమోను గారు బంగారు దేవాలయాన్ని కట్టడం జరుగుతుంది. అయితే దావీదు గారండి తన కష్టస్థితిలోనే దేవాలయం నిమిత్తము బంగారాన్ని, మ్రానులు, ఇంకా విలువైన వాటిని అన్నిటినీ సమకూర్చినట్టుగా మనం చదువుకుంటాం. పాఠంలో మీకు రిఫరెన్స్ చూపిస్తాను. అంటే దావీదు గారిని కట్టొద్దన్నప్పటికీ దానికి కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చైన నిద్రించినట్టుగా, చనిపోయినట్టుగా మనం చూస్తామండి. అయితే దీనికంటే ముందు దావీదు గారు కట్టాలని ఆలోచన వచ్చినప్పుడు దేవుడు తన మనసులో మాట ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఒకప్పుడు డేరాల్లో గుడారాల్లో ఉన్నాను. మనుషులు మాత్రం ఎక్కడున్నారండి? చక్కగా వాళ్ళు మరి గుడారాల్లో లేదంటే కోటల్లో. దావీదు గారు ఎక్కడున్నారు? కోటలో ఉన్నారు. గొర్రెల కాపరిగా ఉన్నాయని దేవుడు రాజుని చేశాడు. అప్పుడు దావీదు గారికి ఒక ఆలోచన వస్తుందండి. గొర్రెల కాపరిగా ఉన్న నేను, అంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటదండి జీవితం? వర్షంకు తడుస్తూ, ఎండకి ఎండుతూ, వారి బట్టలు సరిగా ఉండవు. మనం ఇప్పుడు గొర్రెల కాపర్లు మనం చూస్తే ఎలా ఉంటారండి? గొర్రెలు ఎక్కడికి వెళ్తే అక్కడికి పరిగెట్టాలి. దుష్ట మృగములు వస్తే వాటి నుండి పోరాడాలి. దావీదు గారు కూడా అలాగే పోరాడారు కదా. మరి అటువంటి జీవితం నుండి రాజుని చేశాడు. నేను ఈరోజు దేవదారు మ్రానుతో కట్టబడిన మంచి కోటలో నేనున్నాను. నా దేవుడు డేరాల్లో, గుడారాల్లో మందసం మరి అలా ఉంది నేల మీద అని ఆయన ఎంతో బాధపడిపోయి దేవునికి దేవాలయం కట్టాలని అనుకుంటాడండి. ఆ మనసు చూశాడండి దేవుడు. దేవుడు ఉండాలని కాదు, ఉంటాడని కాదు, దేవునికి కావాలని కాదు. తండ్రి కొడుకుల బంధం ఎలా ఉందండి? నా కోసం నువ్వు ఆలోచించావని ఎంతో ఫిదా అయిపోతాడండి దేవుడు. నేను డేరాల్లో, గుడారాల్లో ఉన్నాను. మోషే కాలంకి వచ్చేసరికి ఎక్కడున్నారండి ఆయన? దేవుడు ఉన్నట్టుగా వాళ్ళు డేరాలో, ఆ గుడారంలో, ఆ యొక్క మందసంలో ఆయన మాటలు, నిబంధన పలకలు 2 పెట్టి వారు మోసుకెళ్ళేవారు. దేవుడు వారితో ఉన్నట్టుగా భావించారు. నేను డేరాల్లో, గుడారాల్లో ఉన్నాను. ఇప్పటికి నా కోసం ఆలోచించవు, ఇప్పటికి నువ్వు నా కోసం ఆలోచించవు అని మరి దావీదు గారితో అనడం జరుగుతుంది. నువ్వైనా ఆలోచించవు, ఇంతమంది మనుషులు వచ్చారు కానీ నువ్వు ఆలోచించావు నా కోసం అని అంటూ నేను ఉండనులే నాయన అని అప్పుడండి తన కొలతలు దేవుడు చెప్పడం జరుగుతుంది తన మనసులో మాట. అర్థమైందండి? అంటే చూడండి, తల్లి మీకు అర్థం అవ్వాలంటే ఒక తండ్రి ఏవైనా చాక్లెట్స్, బిస్కెట్స్ పిల్లలకి తెస్తారండి. తండ్రి కొనుక్కొని తినలేడా? కేజీలు తన డబ్బుతో కొనుక్కొని తినగలడు బయట. కానీ తెచ్చి కొడుకుకి ఇచ్చి, కుమారుడికి ఇచ్చి, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు సుమా ఇచ్చి నాకు ఇవ్వా నాయన అని అన్నప్పుడు చిన్నది ఇరిపి చేతిలో రాస్తారండి పిల్లలు.
అర్థమవుతుందండి? మరి ఒక తండ్రి తన పిల్లలకి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తెచ్చి, "నాన్న నాకివ్వా, నాన్న నాకివ్వా" అని వాళ్ళు తింటున్నది అడిగినప్పుడు, ఆ బిడ్డల యొక్క మనసు గ్రహించాలని తండ్రి, తల్లి కోరుకుంటారు. అప్పుడు బిడ్డలు కూడా కొంతమంది ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తారంటే, చిన్నదిరిపి చేతి మీద రాస్తారు. అర్థమైందండి? అంటే ఇస్తారా? ఇవ్వరా? అంటే అది తినేసి కడుపు నింపేసుకుందామని కాదు. మనసు తెలుసుకుందామని తల్లిదండ్రులు ఎలాగైతే అడుగుతారో, దేవుడిక్కడ ఇప్పటికీ నా కోసం ఆలోచించో దావీదని అనడం జరుగుతుందండి. మీరు అధ్యాయాలన్నీ చదవండి. ఇప్పుడు చదివించడానికి సమయం చాలదని అందులో ఉన్న విషయం మీకు చెప్తున్నా. అలా ఉన్నదో లేదో నేను చెప్పింది మీరు చూడండి. దేవుని సన్నిధి డేరాల్లో ఉండని ఉన్నది. దావీదుకి అది నచ్చలేదండి. అలాగే సొలొమోన్ గారు అదే అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, దయచేసి మేము ధూపం వేసినవి నీ కనుచూపు ఈ మందిరంపై ఉంచు. మా ప్రార్థనలపై ఉంచు. ఈ దేవాలయం నుంచి మేము ప్రార్థించినప్పుడు, మా ప్రార్థనలపై నీ కనుచూపు ఉంచు తండ్రి అని మాత్రమే ప్రార్థిస్తాడు గాని, తండ్రి చిత్తానుసారంగా ప్రార్థించాడు తప్ప, ఉండనన్న తండ్రిని బలవంతంగా ఉంచాలేడు. పైగా నువ్వెందుకు ఉండవు అని అనలేదు. మరి ఎంత రిక్వెస్టింగ్‌గా వాళ్ళు అంత బంగారంతో, ఎంతో కష్టంతో కట్టి కూడా వాళ్ళెంత రిక్వెస్టింగ్‌గా తండ్రిని వేడుకుంటున్నారో, తండ్రి చిత్తానుసారంగా ఎలా ప్రార్థిస్తున్నారో మనం ఈరోజు నేర్చుకోవాలండి. రాజులైన వాళ్ళు, గొప్పవారు దేవుని కోసం ఎన్నో ఎన్నో యుద్ధాలు దేవుని కోసం ఎంతో సమకూర్చిన వాళ్ళు, వారి ప్రార్థన ఎంత సున్నితంగా, ఎంత చక్కగా ఉందో మనం వినాలి ఈరోజు. నేర్చుకోవాలి ఈరోజు. కనుచూపు ఉంచు తండ్రి అని రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది. తండ్రి మనమైతే ఓ రూ. 100, రూ. 1000 చందా ఏస్తే చాలు మనల్నెవరు పట్టుకోలేరు. ఎంతో ఇచ్చినట్టుగా ప్రార్థనలో, తండ్రి నీకోసం ఈరోజు ఇంత ఇచ్చాను తండ్రి, మరి నన్ను ఆశీర్వదించు తండ్రి అని ఆశీర్వాదం పెద్ద పదం పెట్టేస్తాం. లేదా మనకు నచ్చింది అడుగుతాం దేవుడిని. అండి అడగండి మీ తండ్రిని కాదనలేదు గానీ, అసలు వీరెలా ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు మన ప్రార్థనలు ఎలాగున్నాయో ఆలోచించండి. తండ్రికి ఏం కావాలన్న ఆలోచన మనకి ఎప్పుడూ ఉండదండి. ఎంతసేపు మన బాధ తీరాలనే మనం ఆలోచిస్తాం తప్ప, మన చింత, మన బాధ, మన విచారమే మనకెక్కువ మన పిల్లల కోసం, మన కోసం. మన లోకంలో జీవితం కోసమే ఆలోచన. ఆలోచన ఉండడం మంచిది గాని చింతగా ఎప్పుడు మన కోసం ఆలోచన మరి దేవునికి కావాల్సిందేంటి? ఆలోచించొద్దా? ఏండి? మరి దావీదు గారట ఖాళీగున్నప్పుడు గొర్రెలను కాస్తున్నప్పుడు, తండ్రి ఈ లోకంలో ఉన్న యెషై అనే తన తండ్రి నియమించిన పని చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైమ్ దేవుని కోసం కూడా ఆలోచిస్తున్నాడు. గొర్రెల కాపరి పని, ఉద్యోగం, వృత్తి చేస్తున్నాడు. చేస్తూ కూడా ఆయన ఆలోచన ఎవరి మీద ఉంది? దేవునిపై ఉంది. మనసు లగ్నం చేశాడు. దేవుని కోసం కీర్తనలు రాయడం, పాడడం అండి. ఒక్క గొర్రె తప్పిపోయినా వాటి కోసం ఆలోచించడం ఎంత జాగ్రత్త. అదే కదా ఆ నమ్మకత్వం. కొంచెములో నమ్మకంగా ఉన్నాడు దావీదు కాబట్టి విస్తారమైన ఇశ్రాయేలీయుల మీద రాజుగా మరి దేవుడు దావీదు గారిని ఎంచుకోవడం జరిగింది. అంటే కనిష్ఠుడైన వాడిని, చిన్నవాడైన వాడిని ఎంచుకున్నాడంటే మీరు ఆలోచించండి. ఆయనకున్న మనసు దేవునికి నచ్చింది. మనము కూడా ఇదే అలవర్చుకోవాలి. కీర్తనలతోనూ, పద్యములతోనూ దేవుడిని ఎప్పుడు కొనియాడుతూ ఉండేవాడంట. అండి మనకున్న సమయంలో మనం చేయలేమా అంటే చేయగలమండి. ఖాళీగా ఉన్నారు కాబట్టి పాటలు పాడుకున్నారు కాదండి. దేవుని కోసం రచించారాయన. మనం కూడా సమయం చూసుకొని చేయాలి. సమయం లేదంటే అది అబద్ధం. అంత మనమేం వ్యాపారస్తులు అంత బిజీ లైఫ్ ఏం మనకేముండదు. ఎంత బిజీ లైఫ్ ఉన్నా దేవుడి కోసం కేటాయించాలి అనేది మనకి ఈ భక్తులను చూసి మనం నేర్చుకోవాలండి. మరి ఇంతకీ దేవుడుండే నివాసం ఏది? మరి దేవునికి ఆరాధన జరగవలసిన మందిరం ఏది? అని మనం ఆలోచించగలిగితే అలా ముందుకు వెళ్ళగలిగితేనండి, మరి మరలా సొలొమోన్ గారు ఎందుకు కట్టించారు దేవాలయం అని చెప్తూ సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. రెండో సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు రెండో గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం కూడా మనం చూడగలిగితే, అక్కడ ఉన్న సారం నేను చెప్తానండి. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అంటే సొలొమోను గారు కడతారనే విషయాన్ని ముందుగా దేవుడు చెప్తున్నాడండి దావీదు గారికి. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరచదను. దావీదు గారి కోసం, సొలొమోను గారి కోసం దేవుడు నా నామ ఘనత కొరకు. అంటే ఈరోజు యెరూషలేములో ఆ దేవాలయం ఎంత ఘనతగా దేవుని తరపున సాక్ష్యంగా అది ఉందండి. నామ ఘనత దేవుణ్ణి గొప్ప చేయడం కోసం కట్టారండి.
దేవుని కోసం ఒక గొప్ప మందిరాన్ని కట్టారండి అక్కడ. నామఘనత కొరకు మందిరాన్ని అక్కడ కట్టడం జరిగింది. దేవుడు అందులో ఉంటాడని కాదు సుమ. అందులో ఉన్న దేవుని పిల్లలపై ఉంటాదని. మరి నేను అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరచెదను చూసారా? దేవుడి కోసం ఆ కార్యక్రమం చేయడం వల్ల మరి రాబోయే తరాల్లో దావీదు వంశం, యోధా వంశం నుండి ఒక రాజు ఉండక మానడు. చివరి రాజు యేసుక్రీస్తు వారండి. అదే యూదా గోత్రపు సింహమే యేసుక్రీస్తు వారు. మరి ఆయన రాకడ, రెండవ రాకడ వరకు రాజు ఆయనే. ఈరోజు పరిపాలిస్తున్నాడు మనల్ని తన వాక్యం ద్వారా. ఏండి దావీదు గారు చేసిన ఆ కార్యం వల్ల ఆయన రాజసింహాసనం నిత్యముగా స్థిరపరచదనంటే చూసారా? యేసుని బట్టి మనందరము రాజులైన యాజక సమూహం అయిపోయాం. అంటే దేవుణ్ణి ఇంప్రెస్ చేసే కార్యక్రమాలు ఆ రోజు భక్తులైన వారు ఏ విధంగా ఆలోచించారనేది కూడా మనం కూడా ఆలోచించాలండి. రాజుగా అయిపోయిన తర్వాత ఏమైనా దావీదు బిజీ అయిపోయి దేవుని మర్చిపోయాడు అంటే, రాజుగా అయిన తర్వాత కూడా ఆయన కీర్తనలు రాయడం, రాజుగా అయిన తర్వాత కూడా దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయడం మనం చూస్తాం. ఒక రాజే దేవుని కొరకు అన్ని చేసిన మనం రాజులం కాదే, అంత బిజీ లైఫ్ కాదే మంది. మనం చేయలేమా చెప్పండి? మనకున్న పరిధిలో మనం చేయాలండి. తప్పదు. సొలొమోన్ గారు బంగారు దేవాలయాన్ని గొప్పగా కట్టించారండి. ఎన్ని సంవత్సరాలు కట్టించారు? ఇంచుమించు 46 సంవత్సరాలు అంటారు. 46 సంవత్సరాలు కట్టించారు. అంటే దాన్ని పగలగొట్టడం, మళ్ళా కట్టడం చాలా సార్లు ఆయా రాజుల కాలంలో టైటస్ వచ్చి దాన్ని మరి ఆ బంగారాన్ని అంతటిని పట్టుకెళ్ళిపోతాడండి. ఎన్నో సార్లు అది తర్వాత శిథిలమైపోయింది. ఎన్నో సార్లు దెబ్బలకి గురైంది. అంటే అలా అయిపోద్దని ఆ భవిష్యత్తు వాళ్ళకి తెలీదు కానీ, దేవుని కొరకు వాళ్ళు ఆలోచించిన విధానం మనం చూస్తాం ఇప్పుడు ఇక్కడ. మరి ఈ సొలొమోను గారికి తెలుసు, దావీదు గారికి తెలుసు ఆకాశ మహాకాశాలు ఆయన పట్టజాలవని. అయినప్పటికీ నామఘనత కొరకు కట్టారు. అలాగే ధూపం వేటకి కట్టానని తేల్చి చెప్పేశారండి. మరి దేవుడు తన మనసులో మాటని ఎక్కడ మాట్లాడారో చూస్తే దేవుడు దావీదు గారు అనుకునేటప్పుడు దేవుడు అంటున్న మాట కూడా మనం చూద్దామండి. అదే సమూయేలు రెండో గ్రంథం 7 అధ్యాయం 6 వచనంలో కనబడుతదండి. 7, 6 ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి ఎక్కడి నుండి ఆయన డేరాల్లో, గుడారాల్లో ఉన్నారో దేవుడు గుర్తు చేస్తూ చెప్తున్నారండి. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి అప్పుడే కదండీ ఇశ్రాయేలీయులతో పాటు మందసం వెళ్తూ ఉండేది. వీళ్ళెక్కడ స్టే చేస్తే అక్కడ గుడారం వేసి ఆ డేరాల్లో, గుడారాల్లో ఆ మందసాన్ని పెట్టేవారు. అంతే కదండీ! వీళ్ళు నడిచి వెళ్ళేటప్పుడు అరణ్యంలో వీళ్ళు ప్రయాణం చేసినప్పుడు మోసుకుంటూ వారు ముందర నడిచి వెళ్ళేది. అంటే దేవుడు వారితో ఉన్నాడని గుర్తుగా వాళ్ళు మరి అహరోను గారి యొక్క చిగిరించిన కర్ర, 2 రాతి పలకలు, మరి మన్నా గల పాత్ర ఇవన్నీ అందులో ఉండేవన్నమాట. దేవుడు వారితో ఉన్నాడని గుర్తు. అలాగే పగలు అగ్నిస్తంభంగా, రాత్రి రాత్రి అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా కూడా దేవుడు దేవదూతనేనండి. దేవదూతని పెట్టాడు దేవుడు. అగ్ని దేవదూత కదా! అలాగే దేవుడు తన మాటలుగా వారితో ఉన్నాడని చెప్తున్నాడు. మరి డేరాల్లో, గుడారాల్లో నేను నివసించి సంచరించాను. ఇప్పటికి నా కోసం ఆలోచించావు అని చెప్పడం జరుగుతుందండి. అంటే మందసం దావీదు గారి కంటే ముందు ఎక్కడెక్కడ ఉందో మరి మనం చదివితే డేరాల్లో, గుడారాల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఏండి? మరి అలాగున్న నా కోసం నువ్వు ఆలోచించావు దావీదని దేవుడు అనడం మనం చదువుకుంటాం. ఇంకా మరి ఇక్కడ మందిరానికి, దేవాలయానికి అర్థాలు మనం చూడగలిగితేనండి, మందిరం అన్నా, దేవుని నివాసం అన్నా, గుడారం అన్నా ఒకటే అర్థమండి. అలా చెప్తున్నానండి. దేవుని నివాసం అన్నా, మందిరం అన్నా, గుడారం అన్నా ఒకటేనండి. మరి దేవుడు అదే దావీదు గారి ద్వారా ఆన్సర్ చెప్పేశారు. మరి ఎక్కడ తండ్రి నీ నివాసం? హస్తకృత ఆలయంలో నువ్వు నివసించవు కదా! మానవులు కట్టే వాటితో నివసించవు కదా! అంటే దేవుడట తానుండడానికి తాను కట్టుకున్నాడటండి. అంతే కదా! తానెంత సైజో, తానెందులో పడతాడో తానే కట్టుకున్నాడట. దేవుడు ఉండడానికి కట్టుకునే మందిరం ఒకటుందట. అందులోనే దేవుడు నివాసం ఉంటానని కూడా చెప్పడం జరిగిందండి. ఇంతకీ దేవుడు తానుండడానికి కట్టుకునే నివాసం ఏది? అంతే కదండీ! మనం ఉండడానికి మనకు నచ్చినట్టుగా మనం కట్టుకుంటాం. కిచెన్ ఎలా ఉండాలి, బెడ్‌రూమ్ ఎలా ఉండాలి, స్టడీ రూమ్ ఎలా ఉండాలి. ఎవరో కట్టింది మనకు సరిపోద్దా? కనుక దేవుడు తనకి నచ్చినట్టుగా గుడారాన్ని, ఒక మందిరాన్ని, తన నివాసాన్ని కట్టుకున్నానని కూడా చెప్పడం జరిగింది.
అదే దావీదు గారు కీర్తన గ్రంథం 16 అధ్యాయం 5 వచనంలో వ్రాసిన మాటను మనం చదవగలిగితే, అదే దావీదు గారు కీర్తన గ్రంథం 16 అధ్యాయం 5 వచనం ఏం రాసారో ఒకసారి తీసి చదవండి. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. యెహోవా నీవే భాగము అని దావీదు గారు రాయడం జరుగుతుంది. ఏంటి లోక తల్లిదండ్రులు ఎవరి దగ్గర ఉండాలని ఎక్కువగా ఆలోచిస్తారు చెప్పండి? తన పిల్లల దగ్గర ఉండాలనుకుంటారండి. కొడుకున్నాడనుకోండి, కొడుకు దగ్గరే ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు. ఎందుకు? కొడుకు కాబట్టి. లేదు లేదు నువ్వు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండంటే వెళ్తారండి? లేదు లేదు నేను నీ దగ్గరే ఉంటానంటారు. ఎక్కువగా వాళ్ళ కోసమే తప్పించిపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గరే ఉండాలని అనుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా. మరి దేవుడు మనకి మన భాగం దేవుడంటండి. నీవే నా భాగం అని దావీదు గారు అంటున్నారంటే, ప్రతి మనిషికి మరి ఎవరు మనలో భాగాన్ని పంచిపెట్టారంటే దేవుడే. దేవుడు శక్తి అనుకుంటే దేవుడు తనలోని జీవవాయువును ఊది మరి ఆయన ఏం చేశారు? జీవాత్మగా మనల్ని మార్చారు కదా! తనలోంచి శక్తిని మనలో పంచాడు. అందుకే నీవే నా భాగము, నీవే నా భాగాన్ని కాపాడుచున్నావు, నీవే నా స్వాస్థ్య భాగమని దావీదు గారు అన్నారు. ఆయన భాగంగా మనం ఉన్నాం. దేవుని భాగంగా మనం ఉన్నాము. ఆయన మన తండ్రి అయినప్పుడు ఏ తండ్రైనా, ఏ తల్లైనా మరి తన పిల్లల దగ్గర ఎలాగైతే ఉండాలనుకుంటదో దేవుడు కూడా మన దగ్గరే ఉండాలని అనుకుంటున్నాడండి. దేవుడు మనతోనే మన దగ్గరే ఉండాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎందుకు అలా అనుకోవడంలో న్యాయం ఉందా? ఉంది. వాళ్ళ గర్భాల నుండి మనం వచ్చాం కాబట్టి. అలాగే ఈరోజు మనం దేవుని గర్భం నుండి మనం వచ్చాం కాబట్టి ఆయన కూడా మన దగ్గరే ఉండాలనుకుంటున్నాడు. అర్థమైందండి? కాబట్టి ఈ యొక్క వేదన మన దగ్గర ఉండాలనుకుంటున్నాడు దేవుడు. మన దగ్గర ఉంచుకోగలుగుతున్నామా? మనలో ఎలాగండి పడతాడు అని మీకు డౌట్ రావచ్చు. అది కూడా క్లారిఫై చేస్తాను. ఏండి? మరి మన దగ్గర ఉండాలి. ఆయన భాగం మనమైనప్పుడు మరి మనం ఆయన్ని మనలో ఉంచుకోగలుగుతున్నామా? మన దగ్గర అసలు ఉండగలుగుతున్నాడా? దేవుని పిల్లలు ఎలా మారిపోయారండి ఈరోజు? మరి ఎలా ఉన్నారంటేనండి జాంబీ డ్రగ్ అంట. మనుషులు ఎలా మారిపోయిన దెయ్యాలుగా మారిపోతున్నారు. నేను ఒక ఛానల్‌లో చూసానండి. బ్లడ్ కూడా తాగుతున్నారండి వ్యాంపైర్స్‌గా. నిజంగా తాగుతున్నారండి. ఒక క్లినిక్‌కెళ్తున్నారు. ఒక మనిషి వస్తున్నాడు. మెడ మీద కొరుకుతున్నాడు. రక్తం ముందు శుభ్రం చేస్తున్నాడు మెడ మీద. కొరుకుతున్నాడు. చిన్న రక్తం వస్తుంది. అది నాకుతున్నాడు. మనుషులండి ఇలా తాగితే ఎలా ఉంటది? ఇలా ఉంటే ఎలా బట్టలు లేకుండా తిరిగితే ఎలా ఉంటది? ఈ డ్రగ్ తీసుకుంటే ఎలా ఉంటది? చంపితే ఎలా ఉంటది? యూట్యూబ్ చూసి చిన్న పిల్లలు బాంబులు తయారు చేసుకుంటున్నారు. AK-47 గన్నులు తయారు చేసుకుంటున్నారు. యూట్యూబ్ చూసి చెడిపోయినోళ్ళు ఎంతోమంది. ఏండి స్నేహితులతో కలిసి మరి రకరకాల వ్యసనాలకు బానిసైపోయినోళ్ళు కొంతమంది. ఇంట్లో ఉండి కూడా సీరియల్స్ చూసి చెడిపోయిన వాళ్ళు చాలామంది. అండి ఎక్కడ చూసినా ప్రతి మనిషి దేవుని కుమారుడు, కుమార్తె ఎలా ఉన్నారంటే పరిశుద్ధిని భాగాలుగా ఉన్నారంటారా? మన మనస్సాక్షిని మనం అడిగితేనే మనం చెప్పుకోలేకపోతామండి. మరి మన దగ్గర దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? ఇటువంటి మనల్ని చూసి కన్న తండ్రి కడుపు రగిలిపోతూ ఉండదా రోజు? తలవంపులు తెచ్చే పనులు చేస్తున్నాం మనం. దావీదు గారేమో దేవుడు తలెత్తుకునే పనులు దావీదు గారు చేస్తున్నారు. ఆయన మనసు ఆలోచిస్తుంటే మనమేం చేస్తున్నామండి? ఆయన కృంగదీసే పనులే. దేవునికి ఏం కావాలని భక్తులైన వారు రాజులైనప్పటికీ ఖాళీ చేసుకొని మరి ఆయన ఆ కోటలో ఉండి ఆయన ఆలోచిస్తున్నారంటే ఏంటి దేవుడేంటి నేనేంటి కోటలో అంత ఎత్తులో పైనున్నాను. దేవుడేంటి నేల మీద గుడారంలో ఉన్నాడు. అయ్యయ్యో! అని బాధపడిపోతున్నాడు దావీదు గారు. అంతే కదండీ! మనం దేవాలయంలో వస్తువులు పాడైపోయాయనుకోండి. నేను ఒక దగ్గరికి మీటింగ్స్‌కెళ్ళామండి. నంద్యాల అక్కడికి. ప్రొజెక్టర్ స్క్రీన్ పాడైపోయింది. తర్వాత క్లిప్స్ వేయాలంటే ప్రొజెక్టర్ పాడైపోయింది. అన్నీ ఇదిగా ఉన్నాయి. నాకెందుకో చాలా బాధనిపిచ్చింది. సంఘంలో వస్తువులు పాడైపోతే ఇంట్లో హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు మీరు అనేసానండి మొఖం మీద. వాళ్ళు పిలిచారు నన్ను. అయినప్పటికీ నేను అనక తప్పలేదు. పాయింటొచ్చింది ఆ టైటిల్‌లో. అనుకోకుండా మరి వచ్చింది. మీ ఇంట్లో వస్తువులు ఏదైనా కుక్కర్ పాడైపోతే వెంటనే భర్తకి లేదా పిల్లలకి, పని వాళ్ళకిచ్చి కుక్కర్‌ని బాగు చేయించి తెచ్చేస్తాం వండుకోవడానికి. కుర్చీ ఇరిగిపోతే అలా ఉంచుతామా? రిపేర్ చేయించేసుకుంటాం. మంచం ఇరిగిపోయిన మంచం మీద జారిపోయి పడుకుంటాం. ఆ! అలా పడుకోం.
అండి గేట్ ఇరిగిపోతే గేట్ పెట్టేస్తాం, గోడ ఇరిగిపోతే గోడ చేస్తాం, బాత్రూంలో టైల్స్ పోతే టైల్స్ ఏస్తాం, కుళాయిలు ఇరిగిపోతే వేయించుకుంటాం. ఏంటి అన్నీ ఏది చిన్నది ఇరిగినా చాలామందైతే చిన్న మరక కూడా ఉండనివ్వరండి. ధూళి కూడా ఉండనివ్వరు. అలా మెయింటైన్ చేస్తుంటారు. ఇంటి కోసమే శాయశక్తులా మరి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. చెమట ఓడుస్తూ ఉంటారు. ఇల్లు శుభ్రంగా ఉండాలి. అన్నీ నీట్‌గా ఎవరైనా వచ్చినప్పుడు అందంగా కనబడాలి. అండి వాటి కోసమే ఆలోచన చేయండి తప్పులేదు. గానీ మరి ఎంతవరకు దేవుని వస్తువులు దేవుని దేవాలయంలో మనం కూడుకుంటున్నాం కదా! ప్రతి ఆదివారం. లేదా దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా! దేవాలయం. సంఘం అంటాం మనం. చర్చ్‌కెళ్ళాలి, మందిరం అంటాం కదా! మరి అక్కడ వస్తువులు పాడైపోతే నీకు బాధ లేదా? లేదా అక్కడ వస్తువులు శుభ్రం చేయాలని నీకు మనసు లేదా? అంటే చాలామంది నా చిన్నప్పటి నుండి చూస్తూ ఉంటానండి సంఘంకెళ్ళినప్పుడు. మరి దేవాలయంలో ఏదైనా పని చేయడానికి నామోషీ ఫీల్ అవుతారండి. ఎందుకంటే మేము ఆఫీసర్స్‌మి. మేము పెద్ద పెద్ద ఉద్యోగాలు లేదా ఎక్కువ ఎక్కువ జీతాలు. మేమిది తొడాలా? అండి దేవుని దగ్గరికొచ్చేసరికి దావీదు గారు మందసం వచ్చేటప్పుడు నాట్యం ఆడారంట. బట్టలు కూడా ఉన్నాయో లేదో చూడకుండా. మరి అలా నాట్యం ఆడినప్పుడే హీనపరిచిందంట తన భార్య దావీదు గారి భార్య సౌలు కుమార్తె మీకాలు. హీనపరిచినందుకు దేవుడు జీవితాంతం ఆమెకు పిల్లలు లేకుండా చేశాడు. ఆమె దావీదుని విడిచిపెట్టడం ఒక తప్పు. విడిచిపెట్టిన తర్వాత పిల్లలు లేకుండా కూడా దేవుడు చేసేసాడు. దేవుడిని మనసులో హీనపరిచింది. భర్తని హీనంగా చూసింది. దేవుడి కోసం ఆయన గెంతుతున్నాడు, నాట్యం చేస్తున్నాడు. ఈరోజు అది పట్టుకొని వీళ్ళు అనేక మంది మరి స్టేజ్‌లెక్కి నాట్యం చేస్తున్నారనుకో అది ఎప్పుడో ఒక్కసారి దావీదు తన్మయంతో, ఆనందంతో మందసం తిరిగొచ్చిందనే ఆనందంతో అక్కడ వేశారండి. ఎల్లప్పుడూ వేశాడని లేదు. అందరూ వేయాలని లేదు. అది ఆజ్ఞ కాదు. మరి దావీదు వేశారు. నేను వేస్తాను. దావీదు చంపాడు. మీరు చంపుతారు ఊరియాని. ఏండి అదేంటండి అలా తీసుకుంటున్నారు? ఏండి ఏది తీసుకోవాలో అది తీసుకోవాలండి. సరే దావీదు అలా చేశారు. నువ్వు చేయకుండా ఉండు. దావీదు చేసింది దేవుడు దాచాడా? అమ్మో! నా భక్తుడు నా కోసం దేవాలయం కట్టించాడని పక్షపాతం చూపి దావీదు చేసిన తప్పులన్నీ దేవుడు రాయకుండా దాచాడా? దేవుడెప్పుడు అలా చేయడండి. అలా రాయడంలో ఉద్దేశ్యం ఏంటో తెలుసా? పరువు తీయాలని కూడా కాదు. భవిష్యత్తులో రాబోయే మనం అటువంటివి చేయకుండా లేదా వారు చేసే దేవుని కార్యక్రమాలు గొప్ప పనులు ఏవైతే ఉన్నాయో అలాంటివి చెయ్యాలని కూడా దేవుడు చెడు, మంచి 2 వ్రాయించాడు దృష్టాంతములుగా. చెప్పాడు కదా! ఎందుకు రాయించాను? అవమానం తీసుకొని అవి చేయడానికి పాటుపడాలి గానీ, ఎలా తీసుకుంటామంటే లూప్ హోల్స్ ఇప్పుడు చట్టం నుండి తప్పించుకోవడానికి ఎలాగైతే చట్టంలో లాజిక్స్, లూప్ హోల్స్ ఎలాగైతే వెతుకుతామో అలా వెతుకుతున్నారండి ఈరోజు బైబిల్‌లో. ఆ! ఈ తప్పు చేస్తే దావీదుని దేవుడు క్షమించాడు కాబట్టి నేను ఈ తప్పు చేసి తప్పించుకుంటాను. దేవుడు అందరికీ దేవుడే కదా! దేవుడికి పక్షపాతం ఉండదు కదా! నన్నెందుకు క్షమించడు దేవా? దావీదుని క్షమించు, నన్ను కూడా క్షమించు. అదేంటండి అలా అడిగితే దేవుడు క్షమిస్తాడా? అలా అవ్వదండి. అలా అవ్వదు. బైబిల్‌ని ఇలా కూడా అర్థం చేసుకునేవారు ఉన్నారు కాబట్టి నేను ఈ మాటలు చెప్పడం జరుగుతుంది. చాలా ఆవేదనతో. ఏండి సిలువలో దొంగ దేవుని పని చేయకపోయినా పరదేశికెళ్ళిపోయాడు. మనం ఈరోజు చేయకపోయినా వెళ్ళిపోతామంటే అది అబద్ధం. డి కొంతమందికి అప్పటికప్పుడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉంటారండి అన్యులు కొంతమంది. అప్పటికప్పుడు చనిపోయే ముందు క్షణంలో దేవుడిని తెలుసుకుంటారు. దేవుడు వారికి పరలోకం ఇవ్వాలి అనుకుంటే ఇస్తాడది. మనకి సంబంధం లేనిదది. వారికిచ్చాడు కాబట్టి నేను కూడా చివరి వరకు దేవుడిని తెలుసుకోకుండా అప్పటికప్పుడు తెలుసుకుంటాను. నన్ను కూడా క్షమిస్తాడనుకుంటే పొరపాటు. వారు అంతవరకు తెలియక పాపం వాళ్ళకసలు దేవుడు తెలీదు. అప్పటికైనా తెలుసుకున్నారు కాబట్టి కొంతమందికి దేవుడు ఎగ్జామ్షన్ ఇస్తాడు. కొంతమందికి ఇవ్వడండి. అందరికి ఇస్తాడని మనం అనుకోకూడదు. మనకు అవకాశం ఉన్నప్పుడు వెంటనే మనం తెలుసుకోవాలి తప్ప ఆళ్ళెవరికో ఇచ్చాడుగా నాకెందుకు ఇవ్వడని ఎవరినో పెట్టుకొని మనం అడగకూడదండి. మనకు మనం తగ్గించుకొని దేవుడు అసలు ఇస్తాడా? ఇవ్వడా? అని బతిమలాడుకోవాలి తప్ప వాళ్ళకిచ్చిన ఈ పోటీ ప్రపంచంలో పోటీగా అడిగినట్టు పోటీ పడితే అవ్వదు దేవుని దగ్గర. ఆయన దయ ఆయన ఇస్తే ఇస్తాడు. లేదంటే ఇవ్వడు. ఆయనకి నచ్చినట్టుగా మనం అడగాలి. రిక్వెస్టింగ్ మెథడ్‌తో అడగాలి. వెయిట్ చేయాలి. చాలా చేయాల్సి ఉంటది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే. అందరికి ఇవ్వడండి. సిలువలో దొంగకిచ్చాడు కాబట్టి అందరికి ఇస్తాడనుకుంటే పొరపాటు. కొందరికే, కొందరికే. సముఖపు రొట్టెలు తిన్నారు కదా! దావీదు గారు నేను తింటా అంటే కొందరికే అవి. ఆ ఎగ్జంప్షన్స్. రూల్ ఉంది కదా! రూల్ మీరాడు. మరి దావీదు శిక్ష రాలేదంటే రాదు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చేయాల్సింది చేయకుండా వాళ్ళ తప్పులు ఎతకడంలో
లేదా వాళ్ళెందుకు అలా చేశాడని అనుకోవడంలో న్యాయం ఉందండి? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆయన ఆలోచిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్వభావం, ఒక్కొక్కరు ఒక్కొక్క పని కాబట్టి అండి, ఒక్కొక్కరికి తీర్పు, న్యాయం మారిపోతూ ఉంటదండి. లోకంలోనే చట్టంలో మారిపోవట్లేదా చెప్పండి? దేవుడి దగ్గరికొచ్చేసరికి అందరూ ఒకటే. అందరూ ఒకటే ఎవరు కాదన్నారు? అందరికి ఒకేసారి పరదేశం ఇస్తానన్నాడు కదా! ఇంకా నయం. ముందు చనిపోయినోళ్ళకి అబ్రహాం గారికి, ఆదాం గారికి ఈళ్ళకి ముందిచ్చేసి, మనకి తర్వాత ఇస్తే ఎన్ని గొడవలు పెట్టేసేవాళ్ళమో మనం. అండి మనం ఏం చేయాలి తెలుసా? బ్రాడ్ మైండ్‌తో ఉండాలండి ఎప్పుడు దేవుని పిల్లలుగా. ఎదుటి వాళ్ళకిచ్చాడా? తండ్రి స్తోత్రం. నీకివ్వలేదా? తండ్రి స్తోత్రం. నీకంటే గొప్పగా నీ ఎదుటి వాళ్ళకి దేవుడు ఆశీర్వదించాడా? ఇంకా స్తోత్రం. ఆళ్ళకిచ్చాడని మనం ఉడికిపోవడం, మనకిచ్చారని వాళ్ళు ఉడికిపోవడం, అలా దేవుని పిల్లల స్వభావమే కాదండి. తండ్రి ఆళ్ళకి మంచి సుఖాలిచ్చావు, మాకు కష్టాలే ఇస్తున్నావని దేవుడిని నిందించకూడదండి. నీకివ్వడంలో ఒక ఉద్దేశ్యం ఉంది. వాళ్ళకవివ్వడంలో ఒక ఉద్దేశ్యం ఉంది. వెనకాతల ఎంతో మేలుంది. అదెందుకు ఆలోచించట్లేదు? మనకి కీడనుకుంటున్నవి మరి తర్వాత కాలంలో అవి మేలుగా మారొచ్చు. అలాగే దేవుడు కొన్ని పాఠాలు నేర్పడానికి మనకలా ఇవ్వచ్చు. ఏండి? మరి ఇవెందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని సమయాన్ని బట్టి కొన్నొస్తున్నాయి. పాఠంలో అవి కాకపోయినా నేను చెప్పడం జరుగుతుంది మీకు. ఏండి మరి మందిరం అనగానే గుడారమన్నా, మందిరమన్నా, దేవుని నివాసమన్నా ఒకటే అండి అర్థాలు. మరి ఈ దేవుని మందిరం మనమే అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ విషయాలన్నీ మనం విన్న తర్వాత ఎక్కువ బాధపడుతుంది మన కోసమే. మనలో ఉండాలనుకున్న ఆయన కట్టుకున్న నివాసమే మనమండి. మానవ దేహం ఏ మనిషి కట్టలేనిది. ఒక డాక్టరు చిన్న డాక్టరు యూట్యూబ్‌లో చెప్తున్నాడండి. ఇదొక పెద్ద స్ట్రక్చర్ అని దేన్నంటామండి? నిర్మాణం అని దేన్నంటాం? పెద్ద పెద్ద మెగా నిర్మాణాలంటాం. అంటే పెద్ద పెద్ద కట్టడాలనే నిర్మాణం అంటాం. చిన్న చిన్న వాటిని మనం నిర్మాణం అనే పదం వాడం గానీ, శరీర నిర్మాణం అంటాడు. అంటే ఎన్నో వ్యవస్థలుంటాయి శరీరంలో. 6 అడుగులని మీరు ఊహించుకోకండి. నాడీ వ్యవస్థ వేరే అంట, నరాల వ్యవస్థ వేరే అంట. ఏండి కండరాల వ్యవస్థ వేరే, చర్మ వ్యవస్థ వేరే, దేని వింగ్ దాందే. అందుకే దేనిలో అండి మీరు స్పెషలైజేషన్ చేశారని అడుగుతాం. హార్ట్ కోసం చదవాలంటేనే 6 ఏళ్ళు చదవాలి. కళ్ళు కోసం అదొక 6 ఏళ్ళు. ఒక్కొక్క అవయవం కోసం చదవడానికి వీరికి 6 ఏళ్ళు పడుతుంది. అంటే ఎన్నో వ్యవస్థలు ఉన్నాయనే కదా! ఇన్ని వ్యవస్థలు అదే లోకంలో వ్యవస్థలు ఊహించుకోండి. డిపార్ట్‌మెంట్స్‌ని ఊహించుకోండి. ఎంత పెద్ద స్ట్రక్చర్ అండి. ఎంత పెద్ద మరి వ్యవస్థ అవుతుందండి. అటువంటి వ్యవస్థలన్నీ శరీరంలో ఉన్నాయి కాబట్టే వ్యవస్థలతో కూడింది నిర్మాణం అని అన్నారు దేవుడు. ఈ నిర్మాణం దేవుడు ఉండడానికి చేసుకున్నారంట. మరి దేవుడిని ఉంచుతున్నామంటే ఇగోండి ఇటువంటి పనులన్నీ చేసి దేవుడిని దూరం చేసుకున్నాం. అందుకే ప్రకటన గ్రంథంకెళ్ళేసరికి ఆయన ఏమంటారో తెలుసా? తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాడు. అంటే లోపల ఉండాల్సిన ఆయన ఎక్కడున్నాడు? తలుపు కొడుతున్నాడంటే అర్థం ఏంటి? బయటున్నాడు. బయటికి నెట్టేసాం. అంటే తలుపు తీస్తే లోపలికొస్తాడు. దేవుడు బలవంతంగా చొచ్చుకొనొచ్చి నన్నే పూజించు, నన్నే నా కోసమే బ్రతుకని చెప్పరండి గడిగడికి. ఆయన వాక్యం ద్వారా తెలియచేస్తారు. తలుపు తీస్తే వస్తారు. లేదంటే రారు. రాకపోతే అదేమైపోద్ది? దేవాలయం కాస్త దెయ్యం ఆలయం అయిపోద్ది. దెయ్యం ఉండే ఆలయం అయిపోద్ది. మన దేహమే. మన దేహమే. మనం ఉండేదే మనమే. ఎలా అయిపోతే అన్ని దెయ్యపు కార్యక్రమాలు చేస్తాం. కడకు చనిపోతే నరకానికెళ్ళిపోతాం. ఇదిగో నీ తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. నీవు తీసిన యెడల నేను లోపలికి వచ్చేదను. తలుపంటే హృదయం అనే తలుపుతో పోలుస్తారండి. అంటే కొడతన్నారంటే అర్థమేంటి? తగిలేసాం బయటికి. ఆయన అబ్బురంగా తన చేతులతో హస్తకృతాలను మానవ హస్తకృతాలయంలో దేవుడుండడు. దేవుడు తన హస్తాలతో చేసుకున్న దాంట్లో దేవుడుంటాడంట. తన హస్తాలతో దేవుడు చేసుకున్నాడు. తాను శక్తి కాబట్టి, తానుండడానికి సరిపడినంత కొలతలు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చేసుకున్నాడు. అండి మానవ ప్రారంభం మనం చూస్తే సూక్ష్మాకారం. మైక్రో ఎంత ఉంటదండి. మన కణం. అంత చిన్న స్థాయి నుండి 66 అడుగుల ఆకారం, 60 కేజీల బరువుతో మరి భూమి మీదకొస్తున్నాం కదండీ! అంటే సూక్ష్మ ఆకారంలో ఆత్మ ఉంటుంది. ఆ యొక్క చిన్న డ్రాప్‌లో కూడా ఆత్మ ఉంటుంది. పెద్దయిన తర్వాత మనలో కూడా ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ ఏ రూపంలోకైనా మారుతుంది. ఎంత ఆకారంలోకైనా ఇమడగలదు. అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందండి? ఎవరి దగ్గరికైనా రాగలదు, ఉండగలదు. ఎక్కడైనా ఉండగలదు. ఏ రూపం అంటే ఏ సైజులో అయినా ఉండగలదు అని అర్థం చేసుకోండి.
మనలో ఉండగలదా? దేవుడు తన చేతులతో పట్టుకున్నాడు. అదే చెప్తున్నాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి సర్వసత్యం అంటే పాత నిబంధనలు ఎన్నో తెలియని వాటికి ఆన్సర్స్ క్రొత్త నిబంధన ఫుల్‌ఫిల్ చేసిందండి. అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అసలైన నిజాలు అంటే మానవాళి తట్టుకునే విధంగా తట్టుకునే స్థాయికి వారి బ్రెయిన్ వచ్చిన తర్వాత వారికి కొన్ని నిజాల్ని మరి దేవుని మర్మాల్ని రివీల్ చేశారాయన. యేసుక్రీస్తు వారు. ఆయన మరణించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి భక్తులైన వారు, అపోస్తులైన వారు రాశారు కదండీ! ఆ విషయాలు మనం చూస్తే మరి దేవాలయం ఏది అనేది పాత నిబంధనలో మనకు కనబడదు గానీ, క్రొత్త నిబంధనకొచ్చేసరికి యోహాను 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ, సత్యముతోనూ ఆరాధించవలెను అని చెప్తున్నారు. దేవుడు ఆత్మ అని చెప్పేశారు. ఆత్మ దేవుడు ఆత్మ ఆయన్ని ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించాలి. రైట్? అది అలా ఉంచండి. మరి దేవుడు కట్టుకున్న ఆలయం ఏది అని మనం చూస్తే ఇదే క్రొత్త నిబంధనకొచ్చేసరికి కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6 అధ్యాయం 18 చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6 అధ్యాయం 18 మొదటి కొరింథీ 3:16 చూడగలిగితే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 16 2 వచనాలు చూడగలిగితే నేను చదువుతానండి. మీరు బైబిల్‌లో ఉందో లేదో చూడండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని నివాసం అన్నా, దేవుని ఆలయం అన్నా ఒకటే. మనము జీవము గల దేవుని ఆలయం అండి. కదిలే ఆలయం, కదిలే ఇల్లు ఎవరో తెలుసా? మనమే. మొబైల్ హౌస్, మొబైల్ చర్చ్ మనమేనండి. ఇప్పుడు చెప్పండి. మనం కట్టుకున్న చర్చ్ వేస్టా మరి? దావీదు గారు కట్టింది ధూపం వేయడానికి, ప్రార్థన చేయడానికి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కట్టింది అంతే. కాతే ధూపాలు వేయం. ప్రార్థనా ధూపం వేత్తాం అక్కడ. అలాగని 24 అవర్స్ ప్రార్థనా ధూపం వేయాలని కాదండోయ్! ఏండి? మనం కట్టుకునేది జీవగల దేవుని ఆలయం మనమైనప్పుడు మరి మనం చర్చికెళ్తున్నాం కదా! అదేంటి అంటే జీవముగల దేవుని ఆలయాలు కూడుకునే చోటు. అందుకే తండ్రి గారు ఇక్కడ వైజాగ్‌లో చర్చ్ పేరేటో తెలుసండి? క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్ అని పెట్టారండి. క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్ అంటే దేవుని ఆలయాలు కూడుకునే చోటు. ఆశ్చర్యపోయానండి. ఈ పేరు నేను ఎక్కడ చూడలేదు. యూట్యూబ్‌లో కాదు, ఎక్కడ చాలా చర్చిలు మేము తిరిగాం గానీ ఎక్కడ ఈ పదం చూడలేదు. క్రీస్తు సంఘములన్నీ ఒకరికొకరు వందనములు చెప్పుకోండే అంటాడు. పత్రికలన్నిట్లో చివర్లో మీరు చూస్తే క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం అదే పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సంఘమైన మన కొరకు రక్తం కార్చారు కాబట్టి. సంఘమన్నా మనమేనండి. దేవుని ఆలయం అన్నా మనమేనండి. దేవుని నివాసం అన్నా మనమేనండి. దేవుని మందిరం అన్నా మనమేనండి. దేవుని గుడారం అన్నా మనమేనండి. ఒకప్పుడు క్లాత్‌తో కూడిన డేరాల్లా, గుడారాల్లా ఆయన ఉంచబడ్డారు మందసంలో. ఆయన మాటలు ఉంచబడ్డాయి. గానీ ఇప్పుడు దేవుని ఆలయం మనమేనంట. అంటే ఈ విషయం మనకు అర్థం చేయించడానికి చెప్పడానికి ఆయన క్రొత్త నిబంధనలో ఆ కాలాన్ని ఎంచుకున్నాడు తప్ప, అప్పటికే ఆయన రివీల్ చేయలేదు అంతే. తెలియక వాళ్ళు కట్టాలనుకున్నారు అని బాధపడడం ఇష్టం లేక దేవుడు కట్టమన్నాడు అంతే తప్ప, నష్టమే లేదు కట్టడం వల్ల. ఏండి? ఇప్పుడు దేవాలయాలు కూడుకునే చోటు మనం వెళ్తున్న చర్చ్ దేవుని కోసం నేర్చుకుంటాం, ప్రార్థిస్తాం. ఏండి? అందరం కలిసి సహవాసంగా కూడుకునేటప్పుడు దేవుడు ఆ ప్రార్థన వింటాడు. రొట్టె, ద్రాక్షారసం తీసుకుంటాం. దేవుని కార్యక్రమాల కోసం కొంత చందా ఆదివారం పోగు చేయమన్నాడు కాబట్టి పోగు చేస్తాం. పరిశుద్ధుల పరిచర్య కొరకు వాడుతాం. దేవుని పిల్లల్లో లేమిగా ఉన్నవారికి అందులోనే ఖర్చు పెడుతూ ఉంటాం. దేవుని ఆత్మలకు ఆయుచున్న మరి అయ్యగారులకి ఇస్తూ ఉంటాం. దేవుని పిల్లలైన వారికి మనం దాన్ని ఖర్చు పెడుతూ ఉంటాం. మరి జీవం గల దేవుని ఆలయం మనమేనండి. ఆలయాలం మనం. అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. దేవుడు ఉండే చోటేదో మీకు అర్థమైపోయి ఉంటది. దేవుని నివాసం మనుషుల్లో ఉందా అంటే ఉందండి ఆన్సరు. అదే దేవుడు క్రొత్త నిబంధనలో కొరింథీయులు రాసిన రెండో పత్రిక 6 అధ్యాయం 18 వచనం మనం చూడగలిగితే మనము జీవము గల దేవుని ఆలయం అంటే ఇది జీవించుండే ఆలయం. మనం కట్టుకునే చర్చు గుడి ఆదివారం వెళ్తాం కదా! అది మాట్లాడదు, కదలదు. అది చర్చ్ అని అనుకుంటున్నారేంటి? చర్చ్ అంటే మనమేనండి. మానవ దేహమే. ఏండి? మానవ దేహమే. అందులో దేవుడుంటాడు. ఇది శుభ్రంగా ఉండాలి. మనం ఏం చేసాం చర్చి శుభ్రంగా ఉండాలి చర్చి కడుతాం. ఏంటి కడగండి అది తప్పనట్లేదు. మనందరం అక్కడికెళ్ళి కూర్చోవాలంటే అది అశుభ్రంగా ఉంటే ఎలా? కాబట్టి చర్చి కూడా శుభ్రంగా ఉంచాలి. దేవుడు మరి మన మధ్యన ఉంటాడు కదా! మనం వెళ్లి ఆయన మాటలు నేర్చుకోవాలి కదా! చర్చి శుభ్రంగా ఉంచాలి. ద్రాక్షారసం గ్లాసులు కడగాలి. కర్టెన్లు ఉతకాలి. కిటికీలు తుడాలి. కుర్చీలు తుడాలి.
మనకు వాక్యాన్ని ఉపదేశించే వారికి అవసరమైన సపర్యలు, అవసరమైనవి మనం చెయ్యాలి. తప్పదు. తప్పు కాదది. అండి. అది బానిసరకం అని చాలామంది యూట్యూబ్‌లో మాట్లాడడం విన్నానండి. అది తప్పు కాదండి. ఎందుకంటే దేవుని పేరట వారున్నారు. కొందరైతే తమ జీవితాలను త్యాగం చేసుకొనుంటారు. వారికి చేస్తే తప్పా? వారు పరిశుద్ధులు. యేసుక్రీస్తు వారికి పరిచర్య చేయలేదా అపోస్తలులు? అండి. కాబట్టి ఇక్కడ నేను వారిలో నివసించి సంచరింతును. అలాంటి వారిలో దేవుడుంటాడండి. మనం ఎల్లప్పుడూ మన దేహాన్ని, మన హృదయాన్ని ఎల్లప్పుడు దేవుని కొరకు బ్రతుకుతూ, మన హృదయాన్ని పవిత్రంగా దేవుని మాటలతో నింపుకుంటూ, ఆయన పనుల్లో ఉన్నప్పుడు మనమే దేవుని ఆలయం. మనలో నివసించి సంచరిస్తాడాయన. ఆయన మనలో ఉండాలనుకుంటాడు. నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున అండి మన మన తల్లిదండ్రుల నుంచి మనం ఎలాగైతే వచ్చామని అంటామో, మనందరిని కన్న దేవుడు మన తండ్రి అయినప్పుడు, ఏ తండ్రి తన పిల్లలకు దూరంగా ఉండగలరు చెప్పండి? కాబట్టి మనం తలుపు తీయాలి. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అదే తలుపు తీయడం అంటే. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. మనం ప్రత్యేకించబడిన వారం అంటాం కదా! అలాగే 1 కొరింథీ 3:16లో కూడా మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీకింకా తెలీదా? మీరే దేవుని మందిరమని, మీరే దేవుని ఆలయమని, ఆయన ఆత్మ మనలో నివసించుతుందని మీరు ఎరుగరా? అనంటూ ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయను. ఇది మనం మన కొరకు రక్తం కార్చారు. రక్తం పెట్టి మనల్ని కొన్నారు యేసుక్రీస్తు వారు. ఈ యొక్క సంఘాన్ని, మన దేహమని, దేవాలయాన్ని. అలాగే మనలో ఉన్న ఆత్మ దేవుని నుంచి వచ్చిన తండ్రి మనల్ని తయారు చేసుకున్నారు ఆయన ఉండడానికి. మనం ఎవరమండి పాడు చేయడానికి? అమర్చిన దాని మీద అయ్యవారు చేయి వేశారన్నట్టు దేవుడు తన కొరకు ఉండాలని తయారు చేసుకుంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? అపవాదిని తెచ్చి ఇందులో పెడుతున్నాం. దేవుని మాటలు మనం వినట్లేదు. వాటి ప్రకారం బ్రతకట్లేదు, చేయట్లేదు. అలా మనం పాడు చేసామనుకోండి మన దేవాలయాన్ని శారీరకంగా, ఆత్మీయంగా పాడు చేసామనుకోండి దేవుడు మనల్ని పాడు చేస్తాడంటే నరకానికి పంపించేస్తారని అర్థం. మన ఆత్మని దేవుడు నరకం పాలు చేసేస్తాడు. ఒక ఆత్మ నరకంకి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు ఎంత బాధపడతాడో తెలుసండి. బాధపడే బదులు పరలోకం ఇచ్చివచ్చు కదండీ అని అనుకుంటారా? దేవుడు ఒక్కసారి ఆయన మాట శాసనం విధించిన తర్వాత ఆయన బాధపడినది చేయక మానరండి. ఎందుకివ్వాలి? ఏం చేశావని ఇవ్వాలి. పరలోకాన్ని కూడా పాడు చేస్తారు వీళ్ళు. లోకంలోనే కొద్దిగా ఉన్నప్పుడే నమ్మకంగా లేనప్పుడు పరలోకం ఇస్తాలు ఉంటారండి? అందుకే కదా కొద్ది కాలం భూమి మీద పంపిస్తున్నాడు. నువ్వు ఉంటావా ఉండవా ఆయన మాటల్లో? ఈ లోకాన్ని, ఇంత పెద్ద లోకాన్ని ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? మహాలోకమైన పరలోకం వెళ్ళేటప్పుడు అక్కడ పాడు చేయకుండా ఉండాలనేనండి. అలాంటి ఫిల్టర్ చేసి మంచి వాళ్ళే తీసుకువెళ్తున్నాడు. ఆయన మనకిచ్చినోడు స్వతంత్రం గల ఆత్మగా ఇచ్చాడు. పవిత్రంగా ఇచ్చాడు. మనమే పాడు చేసుకుంటున్నాం దాన్ని. తెలిసి పాడు చేస్తే ఎవరండి బాగు చేయగలరు? తెలియక చేస్తున్నావా? తెలిసి చేస్తున్నావా? ప్రపంచ ప్రజలందరికీ తెలుసు. పాడైపోకూడదని. ఎవరికి తెలియక చెప్పండి? పైకి అంటాం తెలియక చేశానండి. అది అబద్ధం. గట్టిగా తిట్టేసానండి. అనుకోకుండా బీపీ వచ్చిందండి. తిట్టేసాను. అది అబద్ధం. కంట్రోల్ చేసుకోగలం మనం. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను గాని, పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు అంటే అర్థమేటనుకో అన్నీ మనం కంట్రోల్ చేసుకోం గాని చేసుకోం కావాలనే. ఎదుటి వాళ్ళు తిట్టాలనుకోండి పైకి తిట్టేసి ఏమంటామంటే సారీ అండి అనుకోకుండా అనేసాను అని ఒక్క సారీ చెప్పేస్తాం చల్లగా. కోపతాపాలు నియంత్రించుకోకుండా చంపేస్తూ ఉంటారు చాలామంది. తర్వాత తెలుసుకుంటారు. ఏం లాభం? శిక్ష పడిపోద్ది కదా! భూమి మీద శిక్ష పడతది. తండ్రి దగ్గర నుండి కూడా శిక్షొస్తది. కనుక దేవుడు అలా పాడు చేయొద్దు. అలా పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానని చెప్తూ, దేవుని ఆలయం పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయం అన్నారు. పరిశుద్ధమైనది ఏదో కాదండి మన దేహమే. దేన్నో పరిశుద్ధం అనుకుని దానికి మనం పూజలు చేస్తూ ఉంటాం. ఎక్కడికో వెళ్తూ ఉంటాం. పరిశుద్ధ ఏంటి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకోవాలని ఇంకే నదులు పనిచేయవా? అన్నీ దేవుడు చేసినవేనండి. ఏండి? అలాగే యెరూషలేమే పవిత్ర స్థలం. అక్కడికే వెళ్ళాలనుకోకండి. చూడడానికి వెళ్ళండి తప్పులేదు. కానీ అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆళ్ళసలే దుష్టులు. ఆళ్ళకెప్పుడు బాంబులు పేలుతూనే ఉంటాయి. మనమెళ్లి ఆ బాంబుల్లో చిక్కుపోవడం ఎందుకు? ఆళ్ళకి నిత్యము అక్కడ యుద్ధమే కదా! అనుకోకుండా మనం వెళ్ళినప్పుడే అక్కడ యేసేసారనుకోండి మనం ఉండము. భద్రంగా ఉంచుకోవద్దా దేహాన్ని? అలాగే ఈ దేహాన్ని ఆత్మీయంగా కాదు శారీరకంగా కూడా తాగేసి, తినేసి పాడు చేసుకుంటూ ఉంటాం. అది కూడా దేవుడు లెక్కలో తీసుకుంటాడు సుమ. ఒక కన్ను పాడైపోతే మీరు చేయగలరా? మరి మద్యం తాగి, వైన్ తాగి మరి మన లివర్‌ని పాడు చేసుకుంటే, ఆ లివర్‌ని మనం కొనుక్కోగలమా?
అండి మానవ దేహంలో ప్రతి అవయవం కొన్ని కోట్లు పెట్టినా, డబ్బులు పెట్టినా రావండి. ఎక్కడ దొరకవు. ఏమనుకుంటున్నారు? ఇది మహా నిర్మాణం అని ముందే చెప్పాను. అంటే ఈ శరీరాన్ని పాడు చేసే హక్కు కూడా మనకు లేదు. విలువైనవి ఇచ్చాడు. విలువైన అవయవాలను ఇచ్చాడు. ప్రతి అవయవం కొరింథీ పత్రికలో ఉంటదండి. రిఫరెన్స్ తర్వాత చెప్తాను. ప్రతి అవయవం దాని చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం ఈ అవయవంలో ఉంచెను. ఏంటి ప్రతి అవయవం దేవుని చిత్తం చేయాలా? ప్రతి అవయవం అన్నీ కూడుకొని ఒక శరీరంగా ఏర్పడిన తర్వాత ఈ శరీరం దేవుని కొరకే ఉందని అర్థం. ప్రతి అవయవాన్ని దేవుడు తన చిత్త ప్రకారం ఈ శరీరంలో ఉంచాడంట. ఏది మనం చేసుకునేది కాదు. ఆయన అబ్బురంగా ఇందులో ఉండాలని ఆయన చేతులతో ఆయన చేసుకుంటే మనం ఎవరికి అప్పగించేస్తున్నాం? అపవాదికి ఆలయంగా అప్పగించేస్తున్నాం. దేవుని నివాసం మనమేనండి. గానీ ఈ దేవుని నివాసాలు ఎలా మారిపోయింటే దేవుని ఎరుగని తరాలుగా మార్చేసి, అపవాది కూర్చునే, సాతాను కూర్చునే నివాసంగా దీన్ని మార్చేసి చేస్తున్న తరుణంలో దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. అందుకే దేవుని ఇంట ఏం కూర్చుందట? దెయ్యం కూర్చుంది. అదే తెస్సలోనిక పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయం 4 వచనంలో చెప్తున్నాడండి. తెస్సలోనిక రెండో పత్రిక రెండో అధ్యాయం 4 వచనం ఏది దేవుడు అనబడునో, దేవుని ఆలయం ఏది? మానవ దేహం కదా! ఏది పూజించబడునో, ఎక్కడ పూజలు జరగాలి? ఈ దేహం ద్వారా దేవుని కార్యక్రమాలు చేయడమే దేవుని పూజించడం అండి. ఆరాధించడం. అదే ఇందాక యోహాను 4:24 అక్కడికి ఆపండి అన్నాను కదా! యోహాను 4:24 దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించాలి. ఆరాధన అంటే పని, పూజ. భర్త భార్యని లేదా భర్తని భార్య ఏండి మీరంటే నాకిష్టం, మీరంటే నాకిష్టం రోజు పాదాలు కడిగి, దండం పెట్టుకొని పూజ చేస్తుంటే ఆ భర్త ఏమంటాడండి? తల్లి కడిగింది చాలు, దండం పెట్టింది చాలు, మొక్కింది చాలు, నన్ను పొగిడించాలి, ముందు టీ పట్టుకురా, ముందు నాకు అన్నం వండు, నాకు అన్ని సపరీలు చెయి అంటాడా లేదా? ప్రేమలో పని ఉంది. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కదా! పూజిస్తున్నామని చెప్తున్నాం. పని చెయ్యాలి. దేవునికి నచ్చింది చెయ్యాలండి. అది సత్క్రియలంటారో, దేవుడు రాసిన మాటలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చేయాలండి. అదే పూజించడం, ఆరాధించడం. అంటే ఈ దేహం ద్వారా పూజలు జరగాలి. ఈ దేహంలో పూజలు జరగాలి. దేవుడిక్కడ పూజించబడాలి. మనం దేవుళ్ళుగా పూజించబడ్డం కాదు. మనలో దేవుడున్నాడు. మనల్ని చూస్తే దేవుడు గుర్తు రావాలి. ఆ విధంగా మనం ఉండాలి. గానీ అక్కడ ఏం చేస్తుందంట? తెస్సలోనిక 2:4లో రెండో దశ 2:4లో ఏది దేవుడు అనబడినో, ఏది పూజించబడినో దానంతటిని ఎదిరించు. దానికి అంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడినని తను కనపరుచుకొనుచు, దేవుని ఆలయంలో కూర్చుని మన హృదయంలో ఉంటాడనండి. అంటే శుభ్రంగా ఊడ్చి బాప్తిసం తీసుకున్న తర్వాత శుభ్రంగా మనలో ఉన్న చెడంతటిని దూరం చేసి పాపపు ఒప్పుకున్న తర్వాత మారుమనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత శుభ్రంగా ఊడ్చిపెట్టి మన హృదయం నీట్‌గా ఉంటది కదండీ! అలాంటి హృదయమే దానికి కావాలటండి. ఎన్ని తీసుకొస్తదట అప్పటి వరకు ఎన్నున్నాయి అన్నీ పోగొట్టుకొని మనం శుభ్రంగా, ఆత్మీయంగా, శారీరకంగా తెల్ల బట్టలు కట్టుకొని ఎంతో చక్కగా మనం ఉండాలని నిర్ణయం తీసుకుని అప్పుడు అది ఎన్ని తీసుకొస్తదట? మరీ 7 దెయ్యాలను తీసుకొస్తదంట. అంటే నిండగా ఉన్నది దానికొద్దు. ఏదైతే ఖాళీగుందో ఫ్రెష్‌గా ఉన్న మీలాంటోళ్ళే కావాలటండి. దేవుని కొరకు వింటున్నారు, వస్తున్నారు, చేస్తున్నారా? మీరే దానికి కావాలి చూడండి. టార్గెట్‌లో ఉంటాం మనం. అంటే మన దేహం దేవుని ఆలయంగా ఉండకుండా, మన హృదయంలో దేవుడు ఉండకుండా, ఆయన నివాసంగా మనం ఉండకుండా, జీవగల దేవుని ఆలయంగా ఉండకుండా, ఆయన మనలో నివసించి సంచరించకుండా, అది చెయ్యడానికి ఎల్లప్పుడూ ప్రయత్న పడుతూ ఉంటది. మరి మీరు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నారా దాన్ని ఎదిరించేది? ఇవన్నీ ధరించుకోవాలండి. అదేంటా అనేది బైబిల్‌లో మీరు చూడండి ఉంది. కనుక ఏ విధంగానైనా ఎవడును మిమ్మును మోసపరచనీయకుడు ఈ దేవుని ఆలయంలో కూర్చుండంటే మనం అబద్ధ బోధలోకెళ్ళిపోతున్నామా? అది కూడా అది కూర్చోవడం కిందే లెక్క. ఈడ్చుకెళ్ళిపోద్దది. మనల్ని మోసం చేస్తది. మనం ఆయన కోసం ఏం చేయాలో, ఎలా బ్రతకాలో బ్రతకనివ్వకుండా అది మనల్ని చేస్తూ ఉంటదండి. అదే కూర్చోవడం అంటే. అందుకే దేవుడు బయట నుంచి తలుపు కొడుతున్నాడు. హృదయమానిడి తలుపునొద్ద తట్టుచున్నాను అంటున్నాడు. ప్రకటనలో మాట చూస్తాం. మరి ఇక్కడ దేవుని నివాసం కోసం మనం చూడగలిగితే ఈరోజు చర్చిలు ఎలా మారిపోయింది. ఆన్‌లైన్ చర్చ్ నుండి సంఘంకి వెళ్ళడానికి కూడా అంటే దేవాలయాలన్నీ కూడుకునే చోటు ఏదైతే ఉందో మనం కూడుకునే చోటు, మరి ఆ చోటుకి ఆ చోటుకి వెళ్ళడానికి కూడా మనుషులు ఇష్టపడక కంప్యూటర్‌లోనే ఆరాధన చేసుకుంటున్నారండి. ఆన్‌లైన్ చర్చిలొచ్చేసాయి. అక్కడ అయ్యగారు రొట్టిస్తుంటే ఇక్కడ ఇంట్లో కూర్చొని తీసుకుంటూ ఉంటాడు. అక్కడ అయ్యగారు ద్రాక్షారసం ఇస్తుంటే ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకుంటూ ఉంటాడు.
అలాగే మరి చెన్నైలో అక్కడ చూస్తే చర్చిలు షాపింగ్ కాంప్లెక్స్‌గా మార్చేసారండి. అద్దెలకి ఇచ్చేస్తున్నారు. సినిమా హాల్స్‌గా కూడా మార్చేసారు. అంటే దేవుని ఇల్లు పాడైపోయిందా? పోనీ కనీసం దేవుని పేరు పెట్టుకున్నారా? ఆ దేవాలయంలో దేవుడు ఉండకపోయినా కనీసం దేవుని పేరిట అక్కడ ఆరాధనలు జరుగుతున్నాయి కదా! అటువంటివి కూడా ఈరోజు ఎలా మార్చేసారంటే సినిమా హాల్స్‌గా మార్చేసారండి. నిజమైన దేవుని నివాసమైన మన దేహం ఎలా మారిపోయిందండి? ఈ గుడారం. ఇంకా దరిద్రంగా మారిపోయింది. అందుకే ఇర్మియా గారి ద్వారా దేవుడు ముందుగా వ్రాయిస్తూ ఇర్మియా గ్రంథం ముగిస్తాను 23 అధ్యాయం 11 వచనంలో అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం 23:11లో నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడును. నా మందిరంలో వారి చెడుతనం. చూసారా? దేవుని మందిరమైన మనలో చెడుతనం ఉందంట. చెడుతనం ఉంటే ఏమవుద్దో తెలుసా? దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నువ్వు చల్లగానైనను, వెచ్చగానైనను నువ్వుండక నులివెచ్చగా ఉంటే నేను నీ మీద ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. ఉమ్మివేయడం అంటే అర్థం ఏంటండి? వెళ్ళిపోతాడు దేవుడు. మనలో ఉండడు. ఆ దేవుడు మనలో లేకపోతే మళ్ళా రప్పించుకుంటాం అనుకుంటున్నారా? అండి ఒక్కసారి విడిచిపెట్టి దేవుడు వెళ్ళిపోతే ఆ దేహం అపవాదికి నిలయంగా మరి 7 వచ్చి టెస్ట్ వేసేస్తాయండి. 7 దెయ్యాలు వచ్చేస్తాయి మనలోకి. అన్ని దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించేస్తాడు. దేవుడే అప్పగించేస్తాడు. అటువంటి స్థితికి మనం వెళ్ళకూడదండి. కనుక దేవుడు లేని ఇల్లుగా మనం ఉండకూడదు. దేవుని ఉంచుకునే విధంగా మనం ఉండాలి. మన మందిరంలో చెడుతనం మందిరం అన్న మానవ దేహమేనండి. అలాగే కీర్తనల గ్రంథం 78 అధ్యాయం 60, 69 వచనాలు చూస్తే కీర్తనల గ్రంథం 78 అధ్యాయం 60, 69 వచనాల్లో షిలోహు మందిరంను తాను మనుషుల్లో సంస్థాపన చేసిన గుడారంను ఆయన విడిచిపెట్టెను. చెడుతనం కనబడితే ఏమవుద్ది అంటే విడిచిపెట్టేస్తాడు దేవుడు. షిలోహు మందిరమును తాను మనుషుల్లో సంస్థాపన చేసిన గుడారం దేవుడు మనుషుల్లో మరి సంస్థాపన ప్రతిష్ఠించిన గుడారం ఏంటి? మనమేనండి. మన దేహం ఆయన ఇచ్చిన ఆత్మ. దేవుడు మనలోంచి దీపాన్ని తీసేస్తాడు. అంటే మన నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చదువుకున్నాం. అలాగే దేవుడు మన హృదయంలో మన ఆలోచనలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. మరి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట. మనల్ని ఆయన విడిచిపెడితే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అంటే తాను కట్టించిన మందిరం మనమే. ఆయన సంస్థాపన చేసిన గుడారము మనమే. ఆయన నిర్మించిన జీవగల ఆలయం మనమే. మరి పాత నిబంధన కాలంలో మందిరం కడతానని ప్రేమతో అడిగినప్పుడు కాదనలేక దేవుడు ఒప్పుకున్నాడు. మరి ఈరోజు మనమే మందిరం అయినప్పుడు ఆయన కొరకు సంచలనాలు చేయాలండి. దేవుని కొరకైన ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు పరలోకంలో సంచలనం కలుగుతుంది. మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే మాటలు వినడానికి పరలోకంలో దేవదూతలు, దేవుడు అందరూ చూస్తూ ఉంటారు తెలుసండి. సింహాసనం మీద నుండి మనం పుట్టిన తర్వాత మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం దేవుడు పైనుండి చూసి ఎంతో సంతోషిస్తూ, మాట్లాడుకుంటూ మన కొరకు సంచలనాలు కలుగుతది పరలోకంలో. అంటే వాళ్ళు గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనల్ని చూస్తూ ఉంటారు. సాక్షి సమూహం మనల్ని చూస్తుందని మనం ఎన్నో సార్లు చదువుకున్నాం కదా! అందుకే అంటారు కదండీ! తింటే గారెలే తినాలంట, వింటే మరేదో వినాలని సామెత ఉంది. ఇప్పుడు చెప్పండి. ఖర్చు పెడితే దేవుని కొరకే ఖర్చు పెట్టాలండి. కొంత పెట్టడం, కొసరు కొసరు పెట్టడం కాదు. ఉన్నదంతా ఇవ్వాలి. దావీదు గారట తన కష్ట స్థితిలోనే దేవాలయం కొరకు అన్ని సమకూర్చి ఇచ్చి చనిపోయాడని చదువుకుంటాం మనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22 అధ్యాయం 14 వచ్చింది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 22 అధ్యాయం 14. నన్ను కట్టొద్దన్నాడు కదా! రెస్ట్ తీసుకుంటాను అమ్మయ్య! దేవుడు వెసులుబాటు ఇచ్చాడు. ఓకే అని అనుకోలేదు. దేవుడు వద్దన్నా కూడా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు తినవండి, తినవండి వెళ్ళిపోతుంటే మనం ఎలా అయితే బతిమిలాడి మరి కొంతమంది కూర్చోబెట్టి తినిపిస్తారు. కొంతమంది ఏదో ఇలా పిలుస్తారు మాట వరుసకి. ఆళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోండి అంటారు. అలా కాదండి. దేవుని విషయంకొస్తే దేవుడు వద్దన్నా మనం చేయగలిగి ఉండాలి. అదే దావీదు చేశాడు. 22:14లో ఇదిగో నా కష్ట స్థితిలోనే అతనికేవండి రాజు కదా అనుకోకండి. ఎంత రాజైనా సమకూర్చడం ఆ కాలంలో ఆలోచించండి. మరి దేవుడు రాయించాడంటే కష్టమనే మనం అనుకోవాలి. ఇదిగో నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2,00,000 మణుగుల బంగారం, 10 కోట్ల మణుగుల వెండిని, తోచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఇనుమును సమకూర్చున్నాను. తన కొడుకుకి ఇవన్నీ సమకూర్చి ఇచ్చి మరణశయ్య మీద దావీదు గారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నాయనా దేవాలయం కట్టు. నేను సంపాదించినవన్నీ నీకు ఇస్తున్నానని దావీదు గారు చెప్పడం జరిగింది. ఈరోజు తల్లిదండ్రులు ఉన్నారు. చచ్చిపోయేటప్పుడు పిలిచి ఏమిస్తారండి? వీలునామాలు రాస్తారు. ఆస్తిస్తారు. దేవుని పని చేయనాన్న నా తర్వాత సమాజాన్ని నిలబెట్టని ఎవరైనా చెప్తారండి?
కొంచెం చచ్చిపోక ముందైనా దావీదు గారు చూసారా రాజయ్యుండి రాజరికం పోకూడదు, ఆస్తి పోకూడదని ఆ మాటలు మాట్లాడలేదండి. ఇక్కడ చూడండి అదే ఉంది కదా! దావీదు గారి మాటలో మీరు చూడండి సొలొమోన్ గారిని పిలిచి ఏం చెప్తాడో మీరు చరిత్ర చదవండి. ఎంత సమకూర్చాడు చూడండి దేవుని కోసం, దేవాలయం కోసం. చూసారా? కష్ట స్థితిలోనే పదం అక్కడ మీరు నోట్ చేసుకోవాలి. అలాగే పేద విధవరాలు ఎంతేసిందండి? 2 కాసులే గాని తన లేమిలో జీవనమంతయు వేసింది అందరికంటే ఎక్కువ వేసిందని యేసుక్రీస్తువారు ఆ పెట్టె దగ్గర నిలబడి చెప్పడం జరిగింది. దేవుడు మనసు చూస్తాడు. కష్ట స్థితిలోనే ఇవ్వాలి. అంతా ఎక్కువుంటే ఇవ్వడం గొప్ప కాదండి. ఏండి? ఏండి చాలా మంది దేవునికి ఇవ్వమంటే ఏమంటారండి? ఈ నెల చాలా టైట్‌గా ఉందండి. మరెప్పుడు మీకు టైట్‌నెస్ పోతుంది చెప్పండి? ఎప్పుడూ టైట్‌గానే ఉంటది. తక్కువ జీతం వల్ల ఎప్పటికీ టైట్‌గానే ఉంటది. ఈ ప్రపంచంలో జీవించడం చాలా కష్టం. ఈ కాలం మరీ కష్టం. అయినప్పటికీ ఆ రోజు ఫుడ్‌కి ఆ 2 నాణేలు ఆవిడకి అవసరం. అయినా ఇచ్చియలేదా? మనసు చూడాలండి. తన దగ్గర ఏముంది, ఏమి లేదని ఆలోచించలేదు. ఏండి ఇప్పుడైతే ఎలా ఇవ్వాలి? మీరు మనసులో అనుకున్నంత ఇవ్వండి. గాని ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం అది తప్పు. అననీయ సప్పీరుల మరణిస్తాం. నరకానికెళ్ళిపోతాం. అబద్ధమాడినా, దాచుకున్నా. అవసరమైతే దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. ఎంతైనా ఇవ్వాలి. మీరు ఎంత అనుకుంటే అంత ఇవ్వండి. ఇంత ఇవ్వాలని దశమ భాగం ఇవ్వాలని, ఇంత ఇవ్వాలని ఏం లేదు కదండీ! దేవుడు అలా చెప్పలేదు కదా! మీరు తినకుండా ఇవ్వండి, మీరు ఉంచుకోకుండా ఇవ్వండి అని దేవుడు అనలేదు. నీ మనసులో అనుకున్నంత నువ్వివ్వు. అదే ఉంటది. వెదజల్లి ఇస్తే ఇంకా ఎక్కువ పంట కోస్తారు. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు అంటారు. కాబట్టి దేవుడిప్పుడు బలవంతం చేయలేదండి. ఒకప్పుడు పాత నిబంధనల దశమ భాగాలుండి ఇప్పుడు లేవు. కాబట్టి మీ ఇష్టమే. కానీ అందులో కూడా అబద్ధాలు, మోసాలు చేస్తే దేవుడు ఊరుకోడు సుమా. కాబట్టి ఆ రోజు దేవాలయంలో అనుదిన బలి జరిగేది దేవుని కొరకు. ఆ యొక్క దేవాలయాల్లో యెరూషలేం దేవాలయం ఈరోజు అనుదిన బలి కాదు, అనుదిన పని ఈ దేహంతో జరగాలి. ఆ బలులు అర్పించు మందిరమే మనం. అనుదిన బలి, అనుదిన పనిగా మారిందని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాజులని యాజక సమూహం ఈరోజు యాజకులుగా ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థిస్తూ ప్రపంచ ప్రజల పాపాలు తీసివేయడానికి ఆయన మాటలు చెప్తూ ఉన్న తరుణాన ఆ మాటలు చెప్పడానికి ఏ విధమైన పనులు చేయాలి అన్నీ మనం చేస్తూ ఉండాలి. అనుదిన పని. అదే ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే సత్యం అంటే వాక్యంలో ఉన్నట్టుగే మనం దేవుని పనులు చేయాలి అని చెప్తున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక 2:22 క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎఫెసీ పత్రిక 2:22 చూడగలిగితే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. దేవుని నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు ఆత్మ మూలముగా. ప్రతి ఆదివారం వాక్యం ఏంటో ఎందుకో తెలుసా? దేవుని నివాస స్థలంగా మనం మారిపోకుండా, చెడిపోకుండా ఉండడం కోసం మనల్ని కడుతున్నారండి ఆత్మీయ తండ్రులు, తల్లులు. మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు మనల్ని కడుతున్నారంట. మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవంగా ఉన్నాం. సార్వత్రిక సంఘం అంటాం. అంటే ఏటో తెలుసండి? మీరక్కడ కన్నుగా మీరున్నారని నేను చెయ్యిగా ఇక్కడున్నాను. మనందరిని ఒక దేవాలయంగా దేవునికి యేసుక్రీస్తు నిర్మించబోతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరం, సార్వత్రిక సంఘం, ఒక స్ట్రక్చర్ అనేది దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఒక దేవాలయాన్ని ఒకే సంఘంగా కట్టబోతున్నాడు. ఒకే వాక్యం మీరు అక్కడున్నా నేను ఎక్కడున్నా ఒకే బోధ, ఒకే క్రీస్తు, ఒకే దేవుడు కలిగి ఉన్న ఒకే బైబిల్ మార్చేయకూడదండి. మరి దేవుడు కోరుకుంటుంది ఇదే. కాబట్టి మరి ఒకనాడు దేవాలయంలో రోకలు మారుస్తున్న వాళ్ళని, గొర్రెలు అమ్ముతున్న వాళ్ళని యేసుక్రీస్తు వారు ఏం చేశారో తెలుసా? అక్కడేనండి చాలా కోపం చూపించారట. తాళ్ళు తీసుకొని ఆయనే కొరడాలు చేసి ఆ రోకలు మార్చు వారిని, ఆ పావురాలు అమ్మువారిని బల్లలు పడదోసారండి. వ్యాపారపు ఇల్లుగా చేసేసారేంటి? నా దేవుని మందిరాన్నని సింబాలిక్‌గా అక్కడ చెప్పడం జరుగుతుంది. దేవాలయం మన దేహమే. ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లోగా దీన్ని నిర్మిస్తానంటే వాళ్ళనుకున్నారు అక్కడ వింటున్న వాళ్ళు యెరూషలేం దేవాలయం కట్టడానికి 46 ఏళ్ళు పట్టింది. అయితే సొలొమోన్ గారు కట్టడానికి 7 ఏళ్ళు పట్టింది. మరి ఇతనేంటి 3 రోజుల్లో లేపేస్తానంటున్నాడు. కట్టడానికి అన్నేళ్ళు పడితే ఈనేటి 3 రోజుల్లో లేపేస్తానంటున్నాడంటే తన దేహం అనే దేవాలయాన్ని మీరు చంపుతారు కదా! తిరిగి లేస్తుందని చెప్పే మాటలు యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పడం జరిగింది. ఫిజికల్‌గా ఉన్న దేవాలయాన్నే రోకలు మార్చిగా సెన్సెక్స్ అక్కడ జరుగుతుందండి. ఏంటి వ్యాపారపు టిల్లుగా చేస్తేనే ఆయన ఊరుకోలేదు. ఒక రైతు బజార్‌లాగా చేసేసారటండి. మరి ఆత్మ సంబంధమైన మందిరం లేదా మన దేహం, మన మనస్సు పాడైపోతే దేవుడు ఊరుకుంటాడండి? యేసుక్రీస్తు వారు ఊరుకుంటారా?
అండి. కాబట్టి దేవుని నివాసాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాడైపోతున్నాయి. ఆదికాండం 6 అధ్యాయం 5 వచనంలో మనం చూస్తాం. దేవుని పోలికగా ఉన్నవారు పాడైపోయారని దేవుడు బాధపడడం మనం చూసాం ఆ కాలంలోనే. మొట్టమొదటి హత్య జరిగింది కదండీ! కయీను హేబెల్‌ని చంపడం. ఇప్పుడు ఇంకా పాడైపోయారండి. మరి దేవుని నివాసాలు పాడైపోతుంటే, శిథిలమైపోతున్న దేవాలయాలను బాగు చేద్దాం. చెరువులు పాడైపోతే వాటి పూడిక తీస్తారు. నదులు పాడైపోతే వాటిని బాగు చేయాలని ప్రాజెక్టులు గవర్నమెంట్ చేపడుతుంది. మరి మనమైతే అవి చేయడానికి వాళ్ళున్నారులెండి. మరి నిజమైన దేవాలయాలు మానవులు పాడైపోతున్నప్పుడు నిజమైన దేవాలయంగా ఉన్న మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన వంతు బాధ్యత దేవుని కొరకు ఏం చేస్తున్నాం? మీరిప్పుడు బంగారంతో దేవాలయం కట్టక్కర్లేదు. దావీదు గారంత మీరు మనం తీసుకోక్కర్లేదు స్టాండ్. అది ఎలాగా మనం చేయలేం. కనీసం శిథిలమైపోతున్న దేవుని పిల్లలు, దేవాలయాలు మానవులు మొబైల్ చర్చ్ ఏదైతే ఉందో మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని బాగు చేయడానికి మీ వంతు పని ఈరోజు లోకంలో కలిగి ఉండాలన్నది ఈ పాఠం యొక్క సారాంశం అండి. ఎందుకంటే దేవుడట యెషయా గ్రంథం 6 అధ్యాయం 3వ వచనంలో బాధపడుతూ దేవదూతలన్నీ రెక్కలతో 2 రెక్కలతో కాళ్ళని 2 రెక్కలతో తమ మొహాన్ని కప్పుకుంటూ అవి గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆనందించట్లేదట అండి. అదే రాస్తున్నాడు దేవుని మనసు అక్కడ యెషయా 6:3లో దేవుని మనసు అక్కడ రాస్తున్నాడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. పరలోకంలో దేవుని పరిశుద్ధులైన దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తున్న వేళ దేవుడు అంటున్నాడంట, నా నిమిత్తం ఎవరు పోవును? దేవుని నిమిత్తం పోవడం ఏంటండి? అంటే దేవుడిని ఎరిగిన జనాలు ఉన్నారు. దేవుడు తండ్రిని తెలియని ప్రజలున్నారు. యేసుక్రీస్తు మన కొరకు రక్తం కార్చడానికి వచ్చారు. మనం దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనమే దేవుని నివాసం తెలియని ప్రజలు క్రైస్తవుల్లోనే నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. వారందరి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరు చెప్తారు? అని బాధపడుతున్నాడటండి. హత్యలు చేసుకుంటున్నారు, మానభంగాలు చేసుకుంటున్నారు, ఒకరినొకరు భక్షించుకుంటున్నారు, కక్షలు, కార్పణ్యాలు, అసూయలు ఇవన్నీ ఉన్నాయి కదా! చెప్తే పోతాయా? మనం వెళ్తే పోతాయండి. కొంతవరకైనా మనం చేయడానికి ప్రయత్నించాలండి. ఎందుకంటే దేవుడు సాక్షార్థంగా చెప్పమన్నాడు. మీరు ధూళి దులిపివేడి. మీరు చెప్పకుండా ఆళ్ళు మారలేదంటారేటి? చెప్పిన తర్వాత మారకపోతే దేవుడు శిక్ష వేస్తాడు. ముందు మనం చెప్పాలి కదా! అందుకే కదా మనం పుట్టాము. అందుకే కదా ఆయన కట్టుకున్నాడు మన దేహం అనే దేవాలయాన్ని. మన భర్త కొరకు మనం, మన పిల్లల కొరకు మనం, మన తల్లిదండ్రుల కొరకు మనం లేమండి. వాళ్ళని చూడాలి కాదంటలేదు. సెకండరీ థింగ్. ఫస్ట్ ప్రిఫరెన్స్ నీవు నీ తండ్రి అయిన దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ అంటాడు. ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుడే నీ పొరుగువాడిని చేశాడని నమ్మితే ఎదుటి వాళ్ళని దూషించేటప్పుడు అమ్మో దేవుని సృష్టి కదా, ఎదుటి వాళ్ళు కూడా నేను తిట్టకూడదు కదా అని ఆగిపోతాం మనం. అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చినట్టే కదా అక్కడ. దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టే కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలండి. ప్రథమ స్థానం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నివాసస్థానంగా చేశాడు. అలాగే హోషేయ 9:8లో కూడా దేవుడు అంటున్న మాట మనం చివరిగా చూడగలిగితే హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చి దర్శనములు కనిపెట్టెను. ప్రవక్తలు తమ చర్య అంతట్లోనూ వేట కాని వల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు. అంటర్లైన్ చేసుకోండి. దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నామా? మన మందిరంలో చెడుతనం కనబడుతుందా? ఇర్మియా 23:11లో చదువుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడండి ప్రవక్త ద్వారా రాయిస్తూ? ప్రవక్తలు అంటే దేవుని ప్రతినిధులు కదండి. ప్రవక్తలను ఏమంటారంటే దేవుని ప్రతినిధులు, రాయబారులు, రక్షకులు. వాళ్ళు ఏం చేస్తున్నారట? శత్రువులుగా మారిపోయాడు దేవుని మందిరంలో. దేవుని పిల్లలే దేవునికి శత్రువులుగా మారిపోతే ఆయన పరలోకంలో ఆనందంగా లేడు. దేవదూతలు పొగుడుతుంటే మన కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. నా నిమిత్తం ఎవరు పోవనంటే యెషయా గారు అన్నారు, తండ్రి నన్ను పంపించు. ప్రవక్తలు ఎన్ని బాధలు పడ్డారండి సమాజానికి వాక్యం చెప్పడానికి, తండ్రి కోసం పరిచయం చేయడానికి, తండ్రి మాటలు చెప్పడానికి, ఉన్నదన్నట్టుగా చెప్పడానికి. సోపేసిన మాటలు మాట్లాడలేదు వాళ్ళు. ఎన్నో కష్టాలకు వచ్చి దేవుని కొరకు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళు వెళ్తే మనం హ్యాపీగా ఈరోజు పడుకోవడానికి, తినడానికి భూమి మీదకి రాలేదండి. అలాగండి తినండి, ఆనందించండి, కానీ దేవుని కొరకు సమయాన్ని, కష్టాన్ని, కాలాన్ని ఇవ్వాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవాలయం చేయబడింది. అలాంటి వాళ్ళనే దేవుడు నివసించి సంచరిస్తాడు. లేదనుకోండి యేస్కేలు గ్రంథం 8:6లో చెప్తున్నాడు. ప్రవక్తల ద్వారా ముందుగా దేవుడు చెప్పాడండి. ఆయన మందిరంలో శత్రువులుగా ఉన్నవారు లేదా ఆయన విడిచిపెడితే ఎలా ఉంటుందో ముందుగా ప్రవక్తల ద్వారా చెప్తూ క్రొత్త నిబంధనలో మీరే ఆయన ఆలయం అని చెప్పడం జరిగింది. అంటే అక్కడ మనకి
చూచాయిగా అంటే ఛాయగా ఉన్న మాటలు క్లారిటీ వచ్చేసాయి క్రొత్త నిబంధనకు వస్తే దేవాలయం మనమే అని. అప్పుడు ఆనాడు చెప్తున్న మాటలు మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యే ఉండకపోవచ్చు. యెహెజ్కేలు 8:6లో ఏముందంటే, నరపుత్రుడా అని చెప్తూ, వారు చేయదని నీవు చూచున్నావు గదా! నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగినెడల వీరికంటే మరి అధికమైన హేయ క్రియలు చూచెదవు. పరిశుద్ధ స్థలము మనమేనండి. పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఒకప్పుడు యెరూషలేము మందిరం పరిశుద్ధ స్థలమని వాళ్ళు భావించారు. కానీ అసలు పరిశుద్ధ స్థలం మనమే అని దేవుడు క్రొత్త నిబంధనలో రివీల్ చేశాడు. భావించనండి తప్పులేదు. కానీ ఆ దేవాలయాన్ని కూడా వాళ్ళు ఎలా మార్చేశారంటే యేసుక్రీస్తు కాలానికి వ్యాపారపు టిల్లుగా మార్చేశారు. వారు కట్టుకున్న దాన్నే వారు గౌరవించలేని వారుగా మారిపోయారు. దేవుడిచ్చిన నిబంధనల ఆజ్ఞలు మీరి శాపగ్రస్తులుగా మారిపోయారు. అందుకే కదండి వారి కోసం మన కోసం దేవుడు యేసుక్రీస్తు అని ఉభయుల్ని ఏకం చేయడానికి పుట్టించడం జరిగింది. దేవుడు ఎన్ని కార్యక్రమాలు ప్రాజెక్టులు వేసి కాపాడాలని చూస్తున్నా మనం మాత్రం ఆయన మనసుని తెలుసుకోకుండా ఆయన అనుకున్నవి చేయకుండా జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? పరిశుద్ధ స్థలం విడిచిపోతాడండి. అప్పుడు మళ్ళా అన్ని అధికమైన హే క్రియలే ఇందాక చదువుకున్న దశలోనికి పత్రికలో దేవుని ఆలయంలో అది కూర్చుండిపోతుంది. అప్పుడు మనం దేవుని ఆలయం కాదు అండి. బలులు అర్పించి మందిరం మనమే దేవుని కోసం అనుదిన పనిని బలులు అర్పించడం అంటే పనేనండి. అక్కడ పెట్టుకోండి. పరిశుద్ధ స్థలం విడిచిపోకుండా ఉండాలంటే బలులు అర్పించి మందిరంగా మనమే మారిపోవాలి. దేవుని పనిని మన దేహం ద్వారా జరిగించి దేవుని నివాసంగా మనం ఉంటే గనక మరి దేవుడు మనలో ఉంటాడు. చనిపోతే తండ్రి దగ్గరికి చేర్చుకుంటాడు. ఆయన భాగాన్ని మనలో పంచాడు. నిత్యాగ్ని దండనకి ఆయన భాగాన్ని మనం పంపించకూడదు. ఎందుకంటే స్వతంత్రత గల ఆత్మ ఇచ్చాడు. బలవంతంగా ఆయన మనల్ని చేర్చుకోవాలి. బలవంతంగా మన చేత చేయించుకోవాలనుకోవట్లేదు. మనం చేయాలని చూస్తున్నాడు. మనం పరలోకం వెళ్ళాలి లేదా మనం రావాలని చూస్తున్నాడు. కానీ మనం నరకాగ్నికి పంపించేసుకుంటే ఆయన బాధపడుతూ ఉంటాడండి. నరకంకి వెళ్ళిపోతున్న ఆత్మలు చూసి ఆయన ఎంతగా రోధిస్తుంటాడో. ఒక తల్లి తండ్రి కళ్ళ ఎదురుగా ఒక బిడ్డ చనిపోతే ఎలా ఉంటది మీరు ఊహించుకోండి. మరి దేవునికి అంత బాధ ఉండదని మనం అనుకుంటున్నామా? ఉందండి. ఆ బాధతోనే నా నిమిత్తం ఎవరు పోవుననే బాధని దేవుడు యెషయా గ్రంథం ద్వారా రాయించాడు. ఈనాడు ఉంచిన మనం అది చదువుకొని అలా రాయించాడు అక్కడ ఎలా ఉందని కంటతా పెట్టే రెఫరెన్స్లుగా చదవకూడదు. కానీ నిజంగా మనం దేవుని నివాసం మనం అని అనుకుంటే ఆయన భాగం మనలో ఉందని అనుకుంటే మన చేజేతులారా మన దేవాలయాన్ని పరిశుద్ధ స్థలాన్ని దేవుడు విడిచిపెట్టేటట్టుగా మనం చేసుకోకుండా మనలో ఉన్న నేరాలు తగ్గించుకుంటూ చెడుని తగ్గించుకుంటూ నిజమైన క్రైస్తవులుగా భూమి మీద బ్రతకాలని అనేక మందిని మేల్కొల్పాలని దేవుని ఆవేదన తీర్చాలని మన ఆత్మని పరలోకానికి నడిపించుకోవాలని ఈ పాఠం యొక్క ఉద్దేశం నేను హెచ్చరించుకుంటూ మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే అవకాశం ఉంటే ఊపిరి ఉంటే మరలా కలుసుకుందాం. కళ్ళు మూసుకున్నైతే ప్రార్థన చేస్తాం. మొన్న త్రివేణి తండ్రి జీవగల దేవా నాయన ఇదిగో నాయన రాత్రికాల సమయంలో తండ్రి సమయ భావం ఎక్కువగా అయినా కూడా తండ్రి మీ మాటలు తండ్రి విశ్లేషించడానికి అధ్యయనం చేయడానికి మాకు కాలం సరిపోతుందండి. అయినా మా కాలంలో మీకు ఇచ్చింది చాలా తక్కువ తండ్రి. సముద్రంలో నీటి బొట్టు అంతా కూడా మేము ఇవ్వటం లేదు తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ కొరకు మేము చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఆయన క్షమించమని అడిగి తండ్రి సిగ్గు లేకుండా పని చేయకుండా ఉందామని మేము అనుకోవట్లేదు కానీ తండ్రి ఏదో చేయాలని మీ కొరకు ముందుకు వెళ్తుండగా అపవాది మాలోంచి ఆలోచనలు ఎత్తుకొని పోకుండా మమ్మల్ని కాపాడి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు ఆలోచన ఇచ్చి తండ్రి మాకు తోడుగా ఉండి తండ్రి మీ కృప మా ఎల్లప్పుడూ ఉంచమని బ్రతిమలాడుకున్నాం తండ్రి. ఈ సమాజంలో మీ కొరకు బ్రతుకుతున్న అనేక మంది అనేక బాధలు పడుతూ హింసలు పడుతూ జీవిస్తున్నారు. వారందరికీ మీరు తోడుగా ఉండండి తండ్రి. ఎన్ని ఉన్నా మీ కొరకు నిలబడేవారుగా మాకు ధైర్యాన్ని బలాన్ని వాక్యపు శక్తిని అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటూ తండ్రి మా కొరకు మేము ఆలోచించుకొనకండి. ఇప్పటికైనా మీ కొరకు ఆలోచించే వారంగా ఈ కడవరి కాలంలో మీ కొరకు బ్రతికే వారంగా మా అందరినీ విన్నవా వారందరిని ఆయత్తపరచుని వారు నడిపిస్తున్న బ్రదర్ గారిని వారి తండ్రి గారిని తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి. చిన్న మందగా ఉన్న వీరు భవిష్యత్తులో గొప్పవారిగా మారి అనేక మందికి వాక్యాన్ని పంచేవారుగా అనేక మందిని వారి ప్రవర్తన ద్వారా మార్చేవారుగా తండ్రి మీరు ఆయత్తపరచమని బ్రతిమలాడుకుంటూ మీ చేతికి అప్పగించుకుంటూ ప్రతి ఒక్క కూడి వచ్చిన బిడ్డల్లో ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ పట్ల వారు చూపిన ప్రేమకు పరసమని ప్రతి దీవెన ఇచ్చి కుమ్మరించి
వారి కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరు మీ కొరకు ఆలోచించేవారుగా ఉంచమని బ్రతిమలాడుకుంటాం. మాకిట్ట అవకాశాన్ని ఇచ్చినందుకు తండ్రి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, తండ్రి ఆత్మీయ తండ్రి గారికి ఇచ్చిన ఆయుష ఆరోగ్యాల కొరకు వందనాలు తెలియజేసి సంపూర్ణ స్వస్థతని ప్రసాదించి మా మధ్యన రేపటి దినాన మీ మాటలు చెప్పుటకు తండ్రి ఆయత్తపరచమని, సిద్ధపరచమని, ఆదివారం శనివారం చెప్పుటకు తండ్రి మీ మాటలను ఉంచి ఆలోచించి నడిపించమని, అపవాది ఎత్తుగలను మా నుంచి లయం చేయమని బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకంలో ఉన్న తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.